అదిగో వాడే ఆ భయంకరుడు నరాంతకుడు. వీళ్ళందరి వెనకాతల ఏనుగులు గుర్రాలు కనపడుతున్నాయే, ఇందులో చాలా వరకు నిజంగా ఏనుగులు కావు, గుర్రాలు కావు, అవన్నీ భయంకర పిశాచాలే ఆ రూపాల్లో వస్తూ ఉంటాయి. వీళ్ళంతా పులులు వంటి వాళ్ళు. ఈ అందరికీ మధ్యలో 1000 గుర్రములు పోంచబడిన రథం మీద వస్తున్నాడే, అతడే రావణుడు, మా అన్నగారు. అతడంటే ఈ ప్రపంచానికి హడలు. నిజానికి అతనికి రథానికి పొంచబడినవి గుర్రాల్లా కనపడుతున్నాయో, గుర్రాలు కావు, విచిత్రమైన గాడిదలవి. ఆ గాడిదలన్నీ పిశాచాలే. 1000 గాడిదలు పొంచబడిన రథంలో వస్తాడు అతడు. అతని కుండలములు ఒక్కొక్క కుండలం ఒక్కొక్క కొండట, అంత బరువు ఉంటాయి. చెవులుకున్న కుండలాలే కొండల్లో ఉన్నాయన్నారండి. అసౌ కిరీటి చలకుండలాస్య, వాడి నెత్తి మీద కిరీటం సూర్యమండలంలో ఉంటుంది, బరువైన కిరీటం ధరిస్తాడు. ఇక ఈ కుండలములు కదులుతూ ఉంటే ఆ కుండలములు ఒక్కోటి ఒక్కొక్క కొండలా కదులుతూ ఉంటాయి. ఈతడు వింఝోపమ భీమకాయ, వింధ్యపర్వతమంతటి శరీరం కలిగినవాడు, మహేంద్ర వైవస్వత దర్పహంత, ఇంద్రుణ్ణి యముణ్ణి కూడా జయించినవాడు, వాళ్ళ అహంకారం అణిచినవాడు, రక్షోధిప సూర్య యవాభాతి. ఈతడు రాక్షస రాజు, సూర్యుడిలో వెలిగిపోతూ ఉంటాడు. ఈతడే రావణుడు, మా అన్న. ఎవ్వరి మాట వినడు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటాడు. కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. కానీ వాడు ఏమంటాడు? నేను చెప్పాను కుందేలుకు 3 కాళ్ళు అంటాట. లేదా కుందేలు కొమ్ముందంటాడు. కొమ్ముందంటే ఒప్పుకోవలసిందే మనం, లేకపోతే రొమ్ము విరగొడతాడు వాడు. అంత మూర్ఖుడు ఇతడు. అనగానే రాముడు ఒక్కసారి ఎగాదిగా చూసి, ఆహా విభీషణ, నీ సోదరుడు రాక్షసరాజు ఏమి తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఇతడు మహాతపస్యాలని ప్రశంసించాడు. అది రాముడు గొప్పతనం. శత్రువును కూడా ప్రశంసిస్తాడు ఆయన. అహో దీప్త మహాతేజ రావణో రాక్షసేశ్వర, ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్య రశ్మిభిర్భాతి రావణ. ఈతడు సూర్యకాంతితో వెలిగిపోతున్నాడు. ఈతని శరీరం నుంచి వస్తున్న తేజస్సు మిరుమిట్లు గొలుపుతోంది. ఆ రూపం కూడా స్పష్టంగా ఉంది. ఈతడి ముందు దేవదానవులు కూడా ఎందుకు పనికిరారు. ఒక్క అధర్మం చేసి ఉండకపోతే, సీతాపహరణమనే పాపకార్యమే చేసి ఉండకపోతే, ఈతడు ఈ రాక్షస లోకాన్నే కాక దేవలోకాన్ని, భూలోకాన్ని అందరినీ కూడా పరిపాలించే అంత గొప్పవాడు, శక్తి కలిగినవాడు. ఏం లాభం? ఎంతో శక్తి ఉండి సకల లోకాలని ఏలగలిగే పరాక్రమం ఉండి కూడా సీతాపహరణం అనే ఒక మహాపాపం వల్ల నశించిపోతున్నాడు. ఇష్టం లేని స్త్రీని బలాత్కరించిన ఏ వ్యక్తికైనా ఇదే పతనం ప్రాప్తిస్తుంది. ఈ దుర్మార్గుడు సీతను అపహరించాడనే వార్త విన్నప్పటి నుంచి వీడి మీద నేను ఎంతో కోపం పెంచుకున్నాను. ఈ కోపం పెరుగుతోంది. ఈ క్షణమే అవకాశం ఉంటే వీడిని సంహరిస్తాను అని పలికాట. ధనుర్బాణాలు పట్టుకున్నాడు. రావణుడు కూడా ఏమాత్రం శంక లేకుండా, వీరులారా ఇక నేను వచ్చాను, యుద్ధం ప్రారంభించండి అన్నట్ట. ఇంకేముంది, యుద్ధరంగంలోకి దిగిపోయారు రాక్షసులు. రావణుడు వేస్తున్న బాణాలన్నిటినీ వానరులు తిప్పికొడుతున్నారు. అయితేనే అతి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. ముందుగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడి మీదకి తీవ్రమైన ఒక శక్తి అనే ఆయుధం విసిరిపెట్టాట. శక్తి అంటే ఒక ఈట అన్నమాట, చాలా గొప్పది అది. కుమారస్వామి చేతిలో కూడా అటువంటిదే ఉంటుందే, దాన్ని విడిచిపెట్టాడు. సుగ్రీవమాసాద్య బిభేద వేగాత్ గుహేరిత క్రౌంచమివోగ్ర శక్తి. పూర్వం కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని తన ఈటితో కొట్టాడు. ఆ దెబ్బకి క్రౌంచ పర్వతం పగిలిపోయింది. అటువంటి అపూర్వమైన ఈటిని సుగ్రీవుడి మీదకి విసిరితే సుగ్రీవుడి గుండెల్లోకి దిగింది అది. సుగ్రీవుడు వెలవెల్లాడి కింద పడిపోయాడు. వెంటనే రాక్షసులు భలే భలే వానర రాజుని పడగొట్టాడు రాక్షసరాజు అన్నారట. వెంటనే రాజుగారిని రక్షించుకోవడానికి గవాక్షుడు, గవయుడు, సుధముష్టుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనే మహాకాయులు వచ్చి పడ్డారు. పెద్ద పెద్ద రాళ్ళు విసిరారు. ఆ రాళ్లన్నిటినీ తన శర పరంపరతో ముక్కలు చేసి పారేశాడు రావణాసురుడు. రావణుడి బాణాల దెబ్బలకి వానరులంతా శరీరాలు తెగిపోయి, ముక్కులు గాయపడిపోయి, చెవులు రంధ్రాలు పడిపోయి, శరీరం అంతా తూట్లు పడిపోయి, నెత్తురు కారి రామ రామ రక్షించు అన్నారట. జగ్ముశరణ్యం శరణం స్మరామం. అంత రాముడి దగ్గరికి వెళ్ళి రక్షించమన్నారు. అంత ఘోర యుద్ధం చేసేశాడు రావణాసురుడు. అప్పుడు రాముడు యుద్ధానికి లేవబోయాడు. ధనుస్సు పుచ్చుకొని లేవబోతూ ఉంటే లక్ష్మణుడు అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి,
ఈ పనికిమాలినాడి దగ్గరికి నువ్వెందుకు, ఇంతోటి వాడికి నేను సరిపోతాను, అప్పుడే నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, నీ పరాక్రమం రుచి చూసే సమయం ఇంకా రాలేదు, వాడికి కొంత సమయం ఇద్దాం అని పలికి నేనే వెడతాను యుద్ధానికి అన్నాడు. కామమార్య సుపర్యాప్త వధాయాస్య దురాత్మనః వ్యధమిష్యామ్యహం నీచం అనుజానాహి మాం ప్రభో. ఈ మాత్రం పనికి నేను సరిపోతాను, అంటే ప్రస్తుతం వీడిని ఎదిరించడానికి నేను సరిపోతాను. నీ సేవకుడిని నేనుండగా ఈ నీచుడిని చంపటానికి నీవు రావలసిన అవసరం లేదు, నన్ను పంపించన్నట్ట. అప్పుడు అన్నాడు రాముడు, నాయనా వెళ్ళు, నీ మాట కాదనకూడదు కనుక పంపుతున్నాను, కానీ రావణుణ్ణి చులకనగా చూడకు, సామాన్యుడు అనుకోకు, నీ సమస్త పరాక్రమాలు ప్రదర్శించు, అవసరమైతే ఒక దివ్యశక్తి ఉన్నది దాన్ని స్మరించుకో. అంటే ఇతనికి ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు కదా, అందుకని వెళ్ళు అన్నట్ట. ధనుస్సుని విడిచిపెట్టకు, జాగరూకుడివి యుద్ధం చెయ్యి, తొందరపడి అప్పుడే బ్రహ్మాస్త్రం మాత్రం వెయ్యకు. ఇతని లోపాలు కనిపెట్టి నీ లోపం వాడికి దొరకకుండా చేసి యుద్ధం చెయ్యి. అది అక్కడ మాట. తస్య ఛిద్రాణి మార్గస్య సచ్ఛిద్రాణి చ లక్షయ. నీ లోపాలు గ్రహించి వాటిని జాగ్రత్తగా సవరించుకో. వాడి లోపాలు కనిపెట్టి వాడిని చీల్చి చెండాడు అనగా అలాగేనన్నాడు లక్ష్మణుడు. కోదండం పుచ్చుకున్నాడు, రాముడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు, ఆయనకు నమస్కరించాడు. ఆయన కూడా ప్రేమగా కౌగులించుకుని యుద్ధానికి వెళ్ళమన్నట్ట. ఈలోపు వానరులందరినీ చల్లాచెదర చేసేస్తున్నాడు రావణాసురుడు. లక్ష్మణుడు యుద్ధానికి రావణుడి మీదకి వెళ్ళే లోపు హనుమంతుడు చూశాడండోయ్. లక్ష్మణ నీదాకా ఎందుకు, ముందు నేను వెడతాను వాడి దగ్గరికి, నువ్వు మిగతా రాక్షసుల సంగతి చూసుకో అని మిగతా రాక్షసుల్ని అప్పగించి లక్ష్మణునికి రావణుని దగ్గరికి వెళ్ళాడు. ఓరి రావణ, ఇదిగో నా చెయ్యి, ఈ చెయ్యి ఎటువంటిదో నీకు తెలుసా, బహుశా నువ్వు చూసి ఉండవులే. ఈ చెయ్యి నీ కొడుకు అక్షకుమారుడు ఒక దెబ్బకి చంపేసిన చెయ్యి, ఈ చేతి దెబ్బకి చచ్చి కింద పడ్డాడు నీ కుమారుడు. నువ్వెంత పూర్వం కోతి కోతి అని అరిచావు నన్ను, నా ముఖం చూచి కోతి అన్నావు. కోతి అని చులకన చేసినంత మాత్రం చేత ఏమవుతుందిలే, ఈ కోతి నీ కొడుకుని చంపింది. నీకు బాగా ఇష్టుడు, మందోదరి కొడుకుల్లో చివరివాడు అన్న అక్షకుమారుణ్ణి ఈ చేత్తోటే చంపాను. అసలు ఆయన అన్నమే, ఇది మామూలుది కదా. అక్షస్మర సుతంతవ, నా చెయ్యి చూడు, నీ చచ్చిపోయిన కొడుకుని స్మరించుకోసారి. అటువంటి వాణ్ణి ఈ పూట ఈ చేతి దెబ్బ తిని నువ్వు తట్టుకుంటే అప్పుడు గొప్పవాడు అన్నట్ట. రావణుడు కూడా సామాన్యుడు కాదు కదా. వానరా, ఏది నీ చేత్తో ఒక దెబ్బ కొట్టు, కొట్టిన తర్వాత నీ బలం ఏమిటో నాకు తెలుస్తుంది, అప్పుడు నా బలం నీకు చూపిస్తానన్నాడు. వెంటనే హనుమంతుడు కొట్టచ్చుగా, కొట్టలేదు. ఓరి మూర్ఖుడా, నీ కుమారులు ఎంతోమందిని చంపడమే కాక లంకానగర అంతటినీ కూడా ధ్వంసం చేసిన వాడిని నేను. నా పరాక్రమం నీకు బాగా తెలియాలంటే ముందు నువ్వే నన్ను కొట్టన్నట్ట. సరే అవకాశం ఇచ్చావుగా, నన్ను కొట్టు, తర్వాత నేను కొడతానంటే కాదు నువ్వే కొట్టన్నావు, అయితే ముందు నేనే నిన్ను కొట్టే అవకాశం తీసుకుంటున్నాను అని రావణాసురుడు వచ్చి అరిచి చాచి వక్షస్థలం మీద బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ రావణుడి దెబ్బకి అంతటి హనుమంతుడు ఒక్క క్షణకాలం కంపించిపోయాట. స తలాభిహతస్తేన చచాలచ ముహుర్ముహు అన్నారు ఇక్కడ. పదే పదే హనుమంతుడి శరీరం ఇలా కదిలిపోయింది, వణిగిపోయాడు ఆయన. పట్మని రొమ్ము మీద కొడితే ఆ దెబ్బకి కదిలిపోయి కాసేపు అలా నిలబడిపోయాడు. కానీ అంతలోనే తేరుకున్నాడు, కాళ్ళని నొక్కి పట్టాడు. నిజంగా ఆ దెబ్బకి ఇంకోటి ఎవడనైతే నెత్తురు కక్కుంటాడు. హనుమంతుడు కేవలం అరటి చెట్టు కదిలినట్టుగా కదిలాడు, కానీ కాళ్లతో నేలని నిగడదన్ని మళ్ళీ తట్టుకున్నట్ట. ఆ తర్వాత రావణ గట్టాడివే, ఓరి దుర్మార్గుడా, నా వక్షస్థలం మీద గట్టి దెబ్బే కొట్టావు. ఆ దెబ్బకి ఎంతటి హనుమంతుడు కూడా, వాయుపుత్రుడు కూడా వాయువులాగా కదిలిపోయాడు. ప్రవాతే కదలీయథ, పెద్ద తుఫాను గాలికి అరటి చెట్టులా కదిలిపోయాను. ఇప్పుడు నేను కొడతాను, ఈ దెబ్బ నువ్వు తట్టుకో అని అమాంతంగా అరిచేత్తో పట్మని దశగ్రీవుడు వీపు మీద కొట్టాడు. మళ్ళీ మామూలు దెబ్బ కొట్టాడు, ఈసారి కొంచెం రెట్టించి కొట్టాడు. దశగ్రీవ సమాధూతో యథా భూమి చలేచల. హనుమంతుడు హెచ్చరించి రావణుడి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టడంతో భూకంపం వచ్చినట్టు అయిపోయింది ఈ దశగ్రీవుడి శరీరానికి.
హనుమంతుడు వాడిని కొడితే పెద్ద భూకంపం వచ్చినప్పుడు కొండలు చూసారా కదిలిపోయి పడిపోతాయి, అలా అయిపోయాడు దశగ్రీవుడు. చలించిపోయాడు, కింద పడిపోయాడండోయ్. హనుమంతుడు వాడి దెబ్బకి పడిపోలేదు, కదిలిపోయాడు. కానీ ఈయన కొట్టిన దెబ్బకి వాడు డామ్మని కింద పడ్డాడు. నెత్తురు కూడా కక్కుకున్నాడు. కక్కుకుని కొంతసేపటికి అతి కష్టం మీద లేచాడు. లేచి ఎక్కడున్నాను అన్నట్టుగా అటు ఇటు తల తిప్పి చూశాడు. మొత్తం మీద ఒక ముహూర్త కాలం పట్టిందిట. హనుమంతుడిలాగా 2 నిమిషాల్లో కోలుకోలేదు వాడు, కొంచెం ఎక్కువ సమయం పట్టిందనమాట. ఈయన కొంచెం బీపీ బాగా ఎక్కువైపోయింది. ఆ తర్వాత లేచి సాధు వానర వీర్యేణ శ్లాఘనీయోపి మే రిపుః రావణే నైవ ముక్తస్తు మారుతిర్వాక్యమబ్రవీత్. ఆ తర్వాత లేచాడు. వానర శహభాష అన్నట్ట. సాధు అంటే శభాష అన్నమాట. భలే అని ప్రశంసించాడు. నువ్వు నాకు శత్రువువి, శత్రువైనా శత్రువులో ఉన్న గొప్పతనాన్ని పొగడాలని శాస్త్రం చెబుతున్నది, అందుకే పొగుడుతున్నాను నిన్ను. ఏం కొట్టెవరనైనా నన్ను? నువ్వు వీపు మీద కొట్టిన దెబ్బకి వీపంతా పచ్చడైపోయింది, విమానం మోతెక్కింది. శభాష్ అన్నట్ట. అప్పుడు హనుమంతుడు పొంగిపోలా. రావణ, ఎందుకు నన్ను పొగడ్డం? నా పరాక్రమం కూడా పెద్ద పరాక్రమమేనా? దౌర్భాగ్యుడా, నేను కొట్టిన దెబ్బకి ఇంకా నువ్వు బతికావు. నువ్వు బతికున్నప్పుడు నా బలం ఏమిటన్నట్టు ఆయన అన్నం చూడండి. దిగస్తు మమ వీర్యేణ యస్త్వం జీవసి రావణ. నా పరాక్రమం కూడా పరాక్రమమైన పనికి మాలిన బలం నాది. నా బలమే గొప్ప బలం అయితే నేను అంత దెబ్బ కొట్టాక నువ్వు బతుకుతావా? నువ్వు బతికావు కాబట్టి ఈ బలం పెద్ద గొప్ప బలం కాదు, ఏదో మామూలు బలం అంతే, ఏదో పద్మాకర్ గారి బలం లాంటి బలమే అంతే. ఏది ఇంకోసారి పరీక్షించుకుందాం. ఈసారి నన్ను పిడికిలతో కొట్టు, ఆ తర్వాత నేను నా పిడికిలతో కొడతాను. నీ దెబ్బకి నేను తట్టుకున్నాక, నేను నిన్ను కొట్టాక నువ్వు తట్టుకుని బతికితే అప్పుడే ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకుందాం అన్నట్ట. రావణాసురుడు అని పళ్ళు పటపట కొరికాడు. కుడి చేతినిలా బిగించాడు. అది కుడి చెయ్యి అన్నారండోయ్. ఉద్యమ్య దక్షిణం, ముష్టిం ఉద్యమ్య దక్షిణం అంటే కుడి చెయ్యి. ఆ కుడి చేతి పిడికిలు బిగించాడు. వానరు వీరుడి యొక్క వక్షస్థలం మీద పట్మను కొట్టాడు. హనుమంతుడు కిక్కురు మనకుండా స్పృహ పడిపోయాడు కిందకి. కింద పడి 1 నిమిషం తర్వాత కోలుకుని పైకి లేచాడు. లేచి ఎక్కడరా రావణానేసరికి వీడు రథంలోంచి పారిపోయాడు. మళ్ళీ వాడు కొడతాడు, అందుకని రథం ఎక్కువ ముందుకు వెళ్ళిపోయాట. ఇందాక వీపు మీద దెబ్బతిన్నాడు కదా, పెసరట్టు మాడింది. ఈ ముష్టితో పోటు పొడిచి అతడు కింద పడ్డాక అతను లేస్తాడని తెలుసు. హనుమంతుడు లేవగలడు, లేస్తే ఈసారి నన్ను పొడుస్తాడు, ఈ దెబ్బకి ఏమవుతారో అనుకుని ఎందుకైనా మంచిదని రథాన్ని వేగంగా తోలుకొని ముందుకెళ్ళిపోయాడు. మళ్ళీ మామూలు వేగం కదట. రథేన అతిరథ శీఘ్రం నీలం ప్రతి సమభ్యగాత్. నీలుడి దగ్గరికి మహావేగంగా రథం తోలుకుని ఆ రథికుడు వెళ్ళిపోయాడు. హనుమంతుడు కోలుకొని రావణ అన్నాడు. ఇంకెక్కడ రావణుడు? నీలుడి మీదకి వెళ్ళాట. ఇప్పుడు నీలుడితో యుద్ధం చేస్తూ ఉంటే పరాయి వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు నేనెందుకు? అయినా ఆయన మా సేనాధిపతి, వాళ్ళు చూసుకుంటారు. ఒకళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యలో వీడు వీపు మీద కొట్టడం ధర్మం కాదు అని ఆగిపోయాడండి ఆయన. లేకపోతే ఏం జరిగేదో, వెన్నుపోసి ఏమయ్యేదో. ఆ తర్వాత ఈయన నీలుడి మీద పడ్డాడు. నీలుడికి ఆయనకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నీలుడు విసిరిన శిఖరాలన్నిటినీ 7 బాణాలతో ధ్వంసం చేసేసాడు ఆయన. ఆ తర్వాత నీలుడిని చూచి రావణాసురుడు క్రోధంతో 2 బాణాలతో తోకను కొట్టాడు, 3 బాణాలు ముక్కు మీద కొట్టాడు, 4 బాణాలు దవడల మీద కొట్టాడు. నీలుడు రావణాసురుడు ధ్వజం మీదకి వెళ్ళిపోయేటండో. ఆ జెండా మీద చిన్న సూక్ష్మ రూపంతో ఎగరడం మొదలెట్టాడు. జెండా చుట్టూ తిరుగుతూ జెండా విరిచేశాడు, ధనుస్సు విరిచేశాడు, కిరీటాన్ని విరిచేశాడు. దాంతో ఆశ్చర్యపోయి ఆగ్నేయాస్త్రం వేశాట. ఆగ్నేయాస్త్రం వేస్తూ ఏమన్నాడు? నేల, నువ్వు ఏదో ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నావు. కపే లాఘవయుక్తోసి మాయయా పరయానయ. నీ మాయతో ఏదో చిన్న చిన్న చిట్కాలు ప్రదర్శిస్తూ నా జెండా మీద ఆ చుట్టూ ఎగురుతున్నావు. చిన్న రూపంతో, సూక్ష్మ రూపంతో ఎగురుతున్నావు. ఇప్పుడు నిన్ను నేను క్షమించను. నేను వేస్తున్నది ఆగ్నేయాస్త్రం. ఈ ఆగ్నేయాస్త్రాన్ని తట్టుకుని నువ్వు బతికితే అప్పుడు చూద్దాం అని ఆగ్నేయాస్త్రం వేశాట. భయంకరమైన ఆగ్నేయాస్త్రం వచ్చి వక్షస్థలం మీద గట్టిగా తగిలింది. ఆ అగ్నిమంటలకి, నిప్పులకి శరీరం దగ్ధమైపోయింది అతనిది. పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయాడు. అయినా అతను అగ్నిపుత్రుడు అని చెప్పాం కదా, నీలుడు అగ్నిపుత్రుడు. అందువల్లే దెబ్బ తగిలింది కానీ
స్పృహ తప్పి కింద పడ్డాడు తప్ప మరణం మాత్రం పొందలేదట. నిర్దహ్యమాన సహసా నిపపాతమహీతలే పితృమాహాత్మ్య సంయోగాత్మనశ్చాపి తేజస. రావణుడు వేసినటువంటి ఈ భయంకరమైన ఆగ్నేయాస్త్రం దెబ్బకి ఒళ్ళు కాలి చురచురలాడి దాహం పుట్టి కింద పడ్డాడు ఆయన. స్వతసిద్ధంగా తేజస్శాలి, బాగా బలపరాక్రమాలు కలిగినవాడు, అదిగాక తండ్రి అగ్ని, అందువల్ల అతడు మాత్రం మరణం మాత్రం పొందలేదు. ఈ విధంగా నీలుణ్ణి స్పృహ కోల్పోయేటట్టుగా చేసి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అప్పుడు లక్ష్మణుడు వరుసగా వానర వీరులందరినీ దెబ్బకొడుతున్నాడు వీడని తానే ఎదురుగుండా నిలబడ్డాట. ధనుష్టంకారం చేశాడు. ఓరి నిశాచరేంద్ర, ఇంతకాలం నువ్వు ఎంతోమందిని సంహరించానని జయించానని వెర్రవీగుతున్నావు. ఇప్పుడు వచ్చినవాడు రాముని తమ్ముడు రామానుజుడు. ఈతడితో యుద్ధం అంటే సామాన్యం కాదు, రారా అన్నట్ట. వాడు సామాన్యుడా? దిష్ట్యాసి మే రాఘవ దృష్టి మార్గం ప్రాప్తోంతగామీ విపరీత బుద్ధి అస్మిన్ క్షణే యాస్యసి మృత్యుదేశం సంసాద్యమానో మమ బాణజాలై. లక్ష్మణ, నీకు పోయే కాలం వచ్చి నా ఎదురుగుండా నిలబడ్డావు. ఒక ముహూర్తకాలం నాతో యుద్ధం చెయ్యి, నా బాణములంటే ఏమిటో నీకు తెలుస్తాయి. నా బాణములు రుచి చూశాక ఇక జీవితంలో నాలుకతో రుచి చూసే అవకాశం ఉండదు అని పలికి పళ్ళు బయటికి పెట్టి ఇకిలించేట. రావణుడు బాగా నల్లగా ఉంటాడు, దంతాలు తెల్లగా ఉంటాయి. అది ఎంత బాగుంటుందో. చీకట్లో వాడు నడుస్తున్నప్పుడు, అమావాస్యలో నడుస్తున్నప్పుడు వాడు గుర్తుపట్టడానికి వాడి దంతాలు మనకు వస్తాయట. ఆ మాట చెప్పారు. శత అగ్రదమష్ట్రం. శత అంటే తెల్లని కోరలు బయటకు వస్తున్నాయన్నమాట రావణాసురుడికి. ఆ తెల్లని దంతాలతో గర్జిస్తూ పెరిగాడనమాట. అప్పుడు సౌమిత్రి చిరునవ్వు నవ్వి, పాపాత్మ, ఆత్మస్తుతి చేస్తావు నువ్వెప్పుడు కూడా, పరనింద చేస్తావు. నీ గురించి నువ్వే ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నావు. నీ గొప్పతనం ఏమిటో సీతను అపహరించినప్పుడే మాకు అర్థమైపోయింది. రాముణ్ణి బయటికి పంపి ఆ తర్వాత మారీచుని ద్వారా మిమిక్రీ చేయించి రాముడి యొక్క కంఠాన్ని అనుకరించి మాట్లాడేలా చేసి నన్ను బలాత్కారంగా బయటికి పంపావు. నేను లేనప్పుడు, సీత దగ్గర కాపలాగా లేనప్పుడు చొరబడి సీతను అపహరించావు. కానీ నేను నిలబడుంటే ఆనాడే నీ పరాక్రమం తెలిసేది. మూర్ఖుడా, సీతాపహరణంతో నువ్వు దొంగవని, కపట పరాక్రమవంతుడు అని తెలిసింది. ఇంకెందుకు రారా అన్నట్ట. రావణుడు 7 రెక్కలు కలిగిన బాణాలు వేశాడు. ఇంతంత రెక్కలు కలిగిన పెద్ద పెద్ద బాణాలు వేశాడు. వెంటనే వస్తున్న వాటిని మధ్యలోనే సౌమిత్రుడు నరికేశాడు. ఆ తర్వాత వాడు 3 బాణాలు వేశాడు, వాటిని ఆయన నరికేశాడు. రావణుడు వరుసగా అర్ధచంద్రం, ఉత్తమకర్ణి, భల్లం అనేటటువంటి బాణాలు వేశాట. అర్ధచంద్రం అంటే అచ్చం చంద్రుడు అష్టమి నాడు ఎలా ఉంటాడు, అష్టమి నాటి చంద్రుడి ఆకారం కలిగిన అర్ధచంద్రాకారం కలిగిన బాణం వేశాడు. ఉత్తమకర్ణి అంటే ఇటు 2 చెవుల్లో ఉంటాయి 2 అంచులు. ఆ అంచులు ఇనుముతో తయారు చేయబడిన పదునైన కత్తుల్లో ఉంటాయి. అలాంటి చెవుల వంటి అంచులు కలిగి మధ్యలో పదునైన ఈట వంటి ఆకారం కలిగిన బాణం అన్నమాట. ఆ బాణం చూడడానికి ఎలా ఉంటుందన్నమాట, 2 వైపులా 2 కత్తులు, మధ్యలో ఒక కత్తి ఉన్నదా అన్నట్టుగా ఉంటుంది. అటువంటి ఉత్తమకర్ణి అనే బాణం వేశాడు. భల్లం అనగా ఈటలో ఉంటుందన్నమాట. ఆ ఈట వంటి బాణం వేశాడు. చాలా బాణాలు ఈటల్లాగే ఉంటాయి కదా, ఇలా వేస్తే ఆ బాణం అంచుళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది. అలాంటి బాణాలన్నీ వేస్తూ ఉంటే లక్ష్మణుడు వాటన్నిటినీ పట్ట 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 నరికి పారేశాడు. రావణాసుడికి ఆశ్చర్యం కలిగిందండోయ్. ఓరి నాయనోయ్, ఇతడు సామాన్యుడు కాదు, చూడ్డానికి కుర్రాడిలా కనపడుతున్నాడు, పడుచువాడిలాగా. ఎన్నో యుద్ధములు చేసిన మహాపరాక్రమవంతుణ్ణి నా బాణాలను కూడా నరికేస్తున్నాడు అనుకుని ఆ తర్వాత మరికొన్ని తీవ్రమైన నిశితమైన బాణాలు వేశాడు. శతాగ్రము అంటే పదునైన అంచు కలిగిన బాణాలు అన్నమాట. ఎక్కువగా బాణాలు బాగా అంచులు పదునుగా ఉన్నవి ఉంటాయి. యుద్ధరంగంలో చూసారా, శరాన్ శతాగ్రాన్, అక్కడ శతము అన్నప్పుడు శ్రీరాముడిలో సీ రాయాలన్నమాట. అదే సీతలో ఉన్న సీ రాస్తే తెల్లని, శత అంటే తెలుపు అనమాట దానికి. అలా కాకుండా తాళవ్యం అనగా శ్రీలో ఉన్న శిత అనే అక్షరం రాస్తే పదునైన అని అర్థం అన్నమాట. మంచి పదునైన అంచు కలిగిన బాణాలు వేస్తూ ఉంటే వాటిని నరికి పారేశాడు ఆయన. ప్రళయకాలంలో అగ్నిజ్వాలలు కురిపించేటటువంటి ఒక ప్రత్యేకమైన బాణం రావణాసుడి దగ్గర ఉన్నది. ఆ బాణం మామూలు బాణం కాదట. ప్రళయకాలంలో అగ్నిహోత్రుడు ఆ బాణానికి ఉన్న అగ్నిజ్వాలల వంటి అగ్నిని కురిపిస్తాడు. అందుకే దానికి ప్రళయకాల బాణాగ్ని అని పేరు. అటువంటి అగ్ని బ్రహ్మ ఇచ్చాడు ఒకప్పుడు. ఎవరికి? రావణునికి.
దాన్ని తీసుకుని లక్ష్మణుడి నుదురు మీద కొట్టాట. ఆ బాణం తగిలితే దెబ్బతో పాటుగా దానికి అగ్ని కూడా ఉంటుంది కాబట్టి శరీరం కాలిపోతుంది. ఓ సామాన్యుడైతే భస్మం అయిపోతాడు. లక్ష్మణుడు ఆ దెబ్బ తిని ఒక్క క్షణం కదిలిపోయాడు, తల తిరిగినట్టయింది. అతని ధనుర్బాణాలు ఒక్క క్షణం కొంచెం జారాయి, పూర్తిగా కాదు కానీ చేతిలోంచి కొంత కిందకి దిగజారాయి. అయినా తేరుకుని మళ్ళీ దృఢంగా ధనుస్సు పట్టుకున్నాడు. రావణాసురుడి వింటిని నరికి పారేశాడు. రావణుడు తెల్లబోయాడు. ఇంతవరకు యుద్ధరంగంలో ఇంద్రుడు కూడా నా ధనుస్సు విరగొట్టలేకపోయాడు, నువ్వు విరగొట్టావా అని మళ్ళీ 3 బాణాలతో కొట్టాట. ఆయన ఆ 3 బాణాలు తీసుకుని విరగొట్టి మళ్ళీ రావణాసురుణ్ణి 3 బాణాలతో కొట్టాడు. ఈ బాణాలకి రావణుడు స్పృహ కోల్పోయాడండి. స్పృహ కోల్పోయిన వాడి మీద బాణాలు వేయకూడదు కనుక ఒక్క క్షణం నిలబడ్డాడు ఆయన. కొంతసేపటికి రావణుడు స్పృహలోకి వచ్చాడు. ధనుస్సా విరిగిపోయింది, ఒంటికి బాణాలు గుచ్చుకున్నాయి. చివరికి లక్ష్మణుడి చేతిలో స్పృహ కోల్పోయాను అనుకున్నట్ట. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడిచ్చిన శక్తి అని ఒక ఆయుధం తలుచుకున్నాడు. ఈ శక్తి ఎవరినైనా సరే ఇంచుమించుగా చచ్చిపోయినంతటి వాడిని చూస్తుందట. అంత గొప్ప శక్తి అది. ప్రాణాపాయ స్థితి కలిగిస్తుంది, ఒక్కొక్కరిని చంపుతుంది, సాధారణంగా ఎక్కువ మందిని చంపుతుంది, లేదా ప్రాణాపాయ స్థితి కలిగిస్తుంది. అటువంటి శక్తిని ఒక్కసారి బ్రహ్మ ద్వారా తలుచుకున్నాడు. అది ఈ బ్రహ్మగారి ఈ శక్తి ఇస్తూ, ఈ శక్తి నువ్వు తలుచుకున్నప్పుడు చేతిలోకి వస్తుంది. బాగా ప్రమాదకారి అయిన శత్రువు దొరికినప్పుడే ఈ శక్తిని తలుచుకుని వెయ్యి అన్నట్ట. ఉత్తప్పుడు ఆ శక్తి రథంలో ఉండదు, తలుచుకుంటే మాత్రమే చేతిలోకి వస్తుందన్నమాట. దాన్ని తలుచుకున్నాడు. జగ్రాహ శక్తిం సముదగ్ర శక్తి స్వయంభుదత్తాం యుధి దేవశత్రు. బ్రహ్మంతటి వాడు ప్రసాదించిన ఆ భయంకర శక్తిని ఇప్పుడు తలుచుకున్నాడు. లక్ష్మణుడు సామాన్యుడు కాదని అర్థమైపోయింది. అతని బాణాల దెబ్బలకి కళ్ళు తిరుగుతున్నాయి, తనకి స్పృహ కోల్పోతున్నాడు. కాబట్టి లక్ష్మణుడిని చంపాలంటే శక్తే కావాలనుకుని బ్రహ్మని తలుచుకుని ఆ శక్తిని తీసుకున్నాడు. ఆ శక్తిని లక్ష్మణుడి యొక్క వక్షస్థలానికి గురి చూసి విసిరాడు. అది అగ్నిజ్వాలలతో లక్ష్మణుడి మీదకి రావడం మొదలుపెట్టింది. వెంటనే లక్ష్మణుడు ఎన్నో బాణాలు కొట్టాట దాని మీదకి. ఆ బాణాలన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ లక్ష్మణుడి యొక్క వక్షస్థలంలోకి దిగిపోయింది. అది బాహ్వంతరం దాశరథేర్ విశాలం. విశాలమైన వక్షస్థలం లక్ష్మణుడిదంటే. మనకు వల్ల ఏదో కాస్తా కోస్తా వక్షస్థలం కాదు, ఆ వక్షస్థలంలోకి దిగిపోయింది, గుండెల్లో గుచ్చుకుపోయిందనమాట. వెంటనే ఆ శక్తికి కింద పడిపోయాడు లక్ష్మణుడు. భయంకరమైన ఆ శక్తి దెబ్బకి కిందకి దిగిపోయింది. ఆ దిగిపోవడంతో కుప్పకూలిపోయాడు లక్ష్మణుడు, స్పృహ కోల్పోయాడు. రావణుడు పరుగు పరుగున అక్కడికి వచ్చాటండి. లక్ష్మణుణ్ణి నా రథంలో వేసుకొని లంకానగరానికి పట్టుకుపోతే అతన్ని ఖైదు చేస్తే రావణుడు చచ్చిపోయినవాడు అయిపోతాడు, ఇతన్ని బేరం పెట్టి రావణుడిని బెదిరించవచ్చు అనుకున్నాడు. వెంటనే రథంలోంచి కిందకి దూకాడు. ఈ ఈటి దెబ్బ, శక్తి దెబ్బ తిని స్పృహ కోల్పోయి కింద పడిపోయిన లక్ష్మణుడి దగ్గరకు వచ్చి 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఎత్తడానికి ప్రయత్నించాట. కానీ ఎంత గింజుకున్నా లక్ష్మణుడిని కనీసం కదల్చలేకపోయాడు ఆయన. శక్యం భుజాభ్యాం ఉద్ధర్తుం నా సంఖ్యే భరతానుజ. ఇక్కడ అన్నారు వాల్మీకి మహర్షి, ఇతడు సామాన్యుడు కాదు రావణుడు. ఒకప్పుడు హిమవాన్, హిమాలయ పర్వతాన్ని కదిల్చాడు. మందరహ, మందర పర్వతాన్ని కదిల్చాడు. మేరుహు, మేరు పర్వతాన్ని కదిల్చాడు. త్రైలోక్యం వా సహామరై, దేవతలతో పాటు త్రిలోకాలని కదిలించగలడు. కైలాస పర్వతం ఎత్తాడండి వాడు. శివుడున్న కైలాస పర్వతాన్ని పెకలిస్తే శివుడు నొక్కు నొక్కాక ఆ నొక్కుకి చేతులు ఎంచక్క ముక్కలు ముక్కలయ్యాయి. ఆ దెబ్బకి వాడు అరిచిన అరుపులకి వాడికి రావణుడని పేరు వచ్చింది. అంత మొండిపీనుగా. ఏం విచిత్రం, కొండలనెత్తిన వాడు లక్ష్మణుడిని మానవాకారంలో ఉన్నవాడు ఎత్తలేకపోయాట. కారణం ఏంటో తెలిసినా, శక్త్యా బ్రాహ్మ్యామి సౌమిత్రి తాడితస్తు స్తనాంతరే విష్ణోహో అచింత్యం స్వంభాగం ఆత్మానం ప్రత్యనుస్మరత్. బ్రహ్మ ఇచ్చిన శక్తి చాలా గొప్పది. ఆ శక్తిని తాను అనవసరంగా పాడు చేయకూడదు, బ్రహ్మని గౌరవించాలి. ఇప్పుడు ఆ బ్రహ్మశక్తిని లక్ష్మణుడు కనుక ఒకవేళ ధ్వంసం చేశాడు అనుకుందాం అస్త్రంతో, అప్పుడు బ్రహ్మగారిని అగౌరవపరిచినట్టు అవుతుంది. అందుకే కావాలని ఆ బ్రహ్మశక్తిని హృదయంలో నాటించుకుని కింద పడిపోతూ ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచన తెలుసు గనక తనని లంకకి పట్టుకుపోతాడు గనక వెంటనే వైష్ణవ శక్తిలో 4వ భాగాన్ని తలుచుకున్నట్ట. విష్ణువు యొక్క శక్తి 4 భాగాలు చేశాడు ఆయన. అందులో ఒక భాగం నరుడు,
మరొక భాగం నారాయణుడు, మూడవ భాగం ఆదిశేషుడు, ఇక నాలుగవ భాగమే శంఖచక్రాలుగా మారింది. అందువల్ల ఈయన ఆదిశేషుడు విష్ణువు యొక్క నాలుగవ శక్తి అన్నమాట. అందుకే నాలుగవ భాగమైన వైష్ణవ శక్తిని ఆవాహన చేసుకుని కింద పడిపోయాడు ఆయన. దానివల్ల ఏమైపోయింది, ఆయన వైష్ణవ వంశస్వరూపుడు, నాలుగవ భాగం ఆదిశేషుడు, ఆ వైష్ణవ శక్తి పట్టుకోవడంతో రావణాసుడు ఎత్తలేకపోయాడు. ఈ మూర్ఖుడు ఎంత మూర్ఖుడంటే రావణుడు విష్ణువులోని నాలుగవ భాగాన్ని ఎత్తలేనివాడు విష్ణువుతో యుద్ధం చేస్తాడా? అయినా నేను యుద్ధం చేయగలను అనుకుంటాట. ఎంత గింజుకున్నాడు లక్ష్మణుడిని ఎత్తడానికి. లక్ష్మణుడు కింద పడిపోయినప్పుడు కాళ్ళ దగ్గర తల దగ్గర చెయ్యి పెట్టి హుమ్ హుమ్ అని తన శక్తి అంతా ప్రదర్శించి పైకెత్తడానికి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా కొండలని ఎత్తగలిగే రావణుడు రవ్వంత కూడా లక్ష్మణుడిని కదల్చలేకపోయాడు. సరిగ్గా సమయానికి హనుమంతుడు వచ్చేసాడు అక్కడికి. మా లక్ష్మణ స్వామిని ఎత్తుకుపోతావురా అని అక్కడికి వచ్చాట. వచ్చి ఇందాక నేను వీపు మీద కొట్టాలనుకుంటే దొరకకుండా పారిపోయావు, ఇప్పుడు దొరికావురా అన్నట్ట. ఆజగా నోరసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టిన, వెంటనే కుడి చేతిని బిగించి ఒక్కసారి పట్మని రావణాసుడు వక్షస్థలం మీద కొట్టాడు. కొట్టడంతో రావణుడి యొక్క వక్షస్థలం దగ్గర ఎముకలు విరిగిపోయినంత పని అయ్యింది. ముక్కుల్లోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి కూడా నెత్తురు వచ్చేసిందిట. సాధారణంగా ఏదో ఎముకలు దెబ్బతిండం కాదు, చెవుల్లోంచి కూడా నెత్తురు వచ్చిందండి. ఎంత దెబ్బ తగిలిందో అండి. ముక్కుల్లోంచి కారిపోయి వెక్కువలుడైపోయాడు. మోకాళ్ళ మీద చతికిల పడిపోయాట. ఇలా మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు, ఒరిగిపోయాడు పక్కకి. ఏం జరిగిందో తెలియటం లేదా అన్నట్ట పక్క వాళ్ళతో. ఏం జరిగింది అంటూ ఉండగానే కళ్ళు తిరిగిపోయాయి. కళ్ళల్లోంచి కూడా నెత్తురు వచ్చిందిటండోయ్. ఇది ఇంకా విచిత్రం. ఇందాక కేవలం చెవులు అన్నాడా, ఇప్పుడు ఏం జరిగింది క్రమంగా ఆస్యై నోట్లో నుంచి, సనేత్ర శ్రవణై అంటే కళ్ళల్లోంచి కూడా నెత్తురిలా కారిపోయింది, చెవుల్లోంచి కారిపోయింది. వమామ రుధిరంబహు, వవామ అంటే వాంతి చేసుకున్నాడు, కక్కుకున్నాడు అనమాట. నెత్తురు కక్కేసుకున్నాడు, కింద పడిపోయాడు. కళ్ళు తిరిగి కింద పడిపోయి ఎప్పటికీ రాడు, స్పృహలోకి రాడు, కదలలేడు. వాడిని అలా వదిలేసి హనుమంతుడు ఇప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వస్తూ ఉంటే శహభాషని పైనుంచి దేవతలు అరిచి ఆనందంతో చప్పట్లు కొట్టి పూలవర్షం కురిపించారు. ఎందుకనంటే ఈ రావణాసురుడు ఈ దెబ్బతిని కింద పడ్డాడు కనుక. ఏమండి, వీడి చేతిలో చావు దెబ్బలు తిన్నారు కదా, వీడి చేతిలో చావు దెబ్బలు తిని 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 వాళ్ళంతా కసి పెంచుకున్నారు. దుర్మార్గుడు మమ్మల్ని కొట్టావురా, అలా కొట్టిన నిన్ను ఒక్క గుద్దు కింద పడగొట్టేశాడు. మా ఆంజనేయుడు మా అసలు ఆరాధ్య దేవత, మా అందరికీ పగ తీర్చిపెట్టి ఆనందం కలిగించాడని ఆంజనేయుడి మీద పూలవర్షం కురిపించారట. అందువల్ల దేవతలకి అందరికీ బాధ కలిగించిన కారణం చేత వీడి చావు కోరుకుంటున్నారు వాళ్ళు. ఎక్కువ మందికి బాధ అందుకే కలిగించకూడదు, దుర్మార్గులకి బాధ కలిగించాలి తప్ప కనిపించిన వాళ్ళల్లా చంపేస్తూ పోతూ ఉంటే వాళ్ళంతా వీడి చావు కోరుకున్నారు, పతనం అయిపోయాడు. ఇంతలో రావణుడు అతి కష్టం మీద ఆ గుడ్లు సవరించుకొని కూర్చున్నాడు. లేవలేకపోతున్నాడు కానీ అలా కూర్చున్నట్ట. ఆంజనేయుడి మీద కోపం వస్తుంది, లేచి ఏం చేయలేడు. ఆ దెబ్బ ఇంకా తట్టుకుని పైకి లేవలేకపోతున్నాడు అనమాట. దెబ్బకి దెయ్యం దిగడం అంటే ఇదే. అలా మోకాళ్ళ మీద కూర్చుని ఆయన శరీరాన్ని కదల్చడానికి ఎంత ప్రయత్నం చేసినా కదలలేకపోయాట. ఇంతలో వాడి కళ్ళ ముందే ఒక విచిత్ర దృశ్యం జరిగింది. ఎంతటి రావణుడు లక్ష్మణుడు కింద పడితే కదల్చలేకపోయాడే, ఆ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు వినయంగా పట్టుకుని చేత్తో అలా అవలేలుగా పైకెత్తేశాడు. హనుమానపి తేజస్వి లక్ష్మణం రావణార్దితం అనయద్ రాఘవాభ్యాసం బాహుభ్యాం పరిగృహ్యతం. రెండు చేతులతో ఎత్తుకుని అవలేలగా పువ్వుల దండ ఎత్తినంత తేలికగా. ఒక పువ్వుల దండ ఎత్తడం అంత తేలిక, ఇంకా ఈ పువ్వుల దండైనా నాకు కష్టమేమో కానీ ఆయన ఇంకా తేలిగ్గా ఎత్తేట అలా పైకి. కారణం వాయుపుత్రుడు రామభక్తుడు, లక్ష్మణుడి మీద ప్రేమ కలిగి ఎత్తాడు ఆయన. శత్రువు అయితే ఆ పరమాత్ముడిని ఎత్తలేడు. భక్తి కలిగితే కొండంత బరువు కలిగిన పరమాత్ముడు కూడా చిన్న పువ్వు రేకంత స్వల్పం అయిపోతాడు. అందుకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది భక్తి అన్నారు. భక్తి కింద కరోతి అన్నారు. భక్తి చెయ్యలేని పని లేదు. ఇది కళ్ళారా చూశాడంటే రావణుడు, వాడికి మతిపోయింది. ఏమి విచిత్రం ఇది, కొండలను ఎత్తగలిగిన నేను ఈ లక్ష్మణుని ఎత్తలేకపోయానా, అటువంటిది హనుమంతుడు అవలేలుగా ఎత్తాడా. ఈతడి దగ్గర ఏదో దివ్యశక్తి ఉందని అర్థమైపోయింది. ఈ రావణుడు ప్రయోగించిన శక్తి లక్ష్మణుడు కేవలం
భగవంతుడైన బ్రహ్మదేవుడి మీద గౌరవంతో భరించడం వల్ల ఒక్క క్షణం ఆయన గుండెల్లో ఉండి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి రావణుడి రథం మీద యథాస్థానానికి వచ్చేసిందిట. అది వెళ్ళిపోగానే ఈ విష్ణువు యొక్క శక్తిని తనలో తలుచుకున్నాడుగా, ఆ తలుచుకున్న శక్తిని వదిలేశాడు లక్ష్మణుడు. ఆ శక్తి ఉన్నంత వరకు వైష్ణవ శక్తిని సంస్మరించాడు ఆయన. ఇప్పుడు ఆ శక్తిని విడిచిపెట్టాడు. ఆయనలో ఉన్న వైష్ణవ తేజస్సు తిరిగి విష్ణువులోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ వైష్ణవ తేజస్సును స్మరించడం వల్ల గుచ్చుకున్న గాయం తొలగిపోయింది. అతడు హాయిగా లేచి కూర్చున్నాడు. రవ్వంత కూడా అతని శరీరంలో రక్తం కారడమే లేదట, అసలు గాయం అయిన గుర్తు కూడా లేదన్నారు. అంత హాయిగా తయారయ్యాడు ఆయన. ఆ ఆయుధం తిరిగి రథంలోకి వచ్చాక రావణాసుడు కోలుకుని అతి కష్టం మీద లేచాడు, స్పృహలోకి వచ్చాడు, ధనుస్సు స్వీకరించాడు. మళ్ళీ ధనుస్సు పుచ్చుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టాట. అప్పుడు హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నువ్వు నా భుజం ఎక్కు, రావణాసురుని శిక్షించు, వాడు రథంలో ఉన్నాడు, నువ్వు నేల మీద ఉన్నావు రా అన్నట్ట. వెంటనే రామచంద్ర ప్రభువు టక్కన వానరుడి భుజం మీదకి ఎక్కాడు. భుజం మీదకి ఎక్కి ఈ పురుషోత్తముడు రావణుడిని చూశాట. రావణ ఆగు, సౌమిత్రి మీదకి శక్తి విసిరావు, ఏమైంది ఆ శక్తి? సౌమిత్రి హాయిగా కోలుకున్నాడు. మూర్ఖుడా, సామాన్యులైన వానరుల మీదకి బాణప్రయోగం చేయటం వల్ల ఉపయోగం ఏమున్నది? నీకు మృత్యువుని నేనొచ్చాను. యదీంద్ర వైవస్వత భాస్కరాన్వా స్వయంభువైశ్యానర శంకరాన్వా గమిష్యసి త్వం దశవాదిశోథవా తథాపి మేనాద్యగతో విమోక్షసే. ఈ పూట నిన్ను సూర్యుడు, ఇంద్రుడు, యముడు, బ్రహ్మ, అగ్ని, శంకరుడు ఎవ్వరూ రక్షించలేరు. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, యముడి దగ్గరికి వెళ్ళినా నీ ప్రాణం తీసి పారేస్తాను, సూర్యుడిని శరణుదొచ్చినా నిన్ను సంహరిస్తాను, శంకరుడి దగ్గరికి వెళ్ళినా మూర్ఖుడా నీ ప్రాణం తీస్తాను. ఇవాళ సీతాపహరణమునకు తగిన ప్రతీకారం రాముడు చేశాడు అని ప్రజలు నన్ను ప్రశంసిస్తారు అనగానే రావణుడు తీవ్రమైన బాణం కొట్టాట. రాముడు దాన్ని ఖండించేశాడు. హనుమంతుడి మీద కోపం వచ్చింది ఇప్పుడు రావణాసుడికి. 2 దెబ్బలు కొట్టావు, ఇప్పుడు రాముడిని మోస్తున్నావు అని వక్షస్థలం మీద తీవ్రమైన బాణం కొట్టాడు. ఆ బాణం దెబ్బకి హనుమంతుని గుండె చీలి నెత్తురు బయటకు వచ్చింది. రాముడికి ఇంకా కోపం వచ్చింది. నన్ను కొట్టినా పర్వాలేదు, మా ఆంజనేయుడు కొడతావా, ఆయన నన్ను మోస్తూ ఉంటే ఆయన మీద బాణం వేస్తావా అని వెంటనే రావణాసుడి దగ్గరికంటే వెళ్ళి వాడు రథాన్ని విరగొట్టేశాడు, చక్రాలు కూల్చేశాడు, గుర్రాన్ని చంపేశాడు, ధ్వజం నరికేశాడు. ఎప్పటికప్పుడు వాడు ధ్వజం కూలిపోయినప్పుడల్లా కొత్త ధ్వజం కట్టుకుంటూ ఉంటాడు. ఇందాక నీలుడి దెబ్బకే సగం ధ్వజం విరిగింది, మళ్ళీ కొత్త ధ్వజం వచ్చింది, దాన్ని కాల్చిపారేశాడు. ఈయన గొడుగును పడగొట్టాడు, సారథిని చంపేశాడు, వాడి ఆయుధాలన్నిటినీ తుక్కు చేసేశాడు. రావణాసురుడు వక్షస్థలం మీద తీవ్రమైన బాణంతో ఒక్క దెబ్బ కొట్టగానే వాడు చలించిపోయాట. ఎంతో పూర్వం దేవేంద్రుడితో యుద్ధం చేసిన చేతులవి, యముడితో యుద్ధం చేసిన చేతులు, ఆ చేతులు వణికిపోయాయిట. ఈ బాణం గుండెల్లో గుచ్చుకోగానే రాముడి బాణం వాడి చేతిలో ఉన్న ధనుస్సు కిందకి పడిపోయింది. వాడి ధనుస్సు కింద పడిపోయిన వెంటనే రాముడు మరో అర్ధచంద్రాకార బాణంతో వాడి కిరీటాన్ని దగ్ధం చేసేశాడు, కింద పడగొట్టేశాడు. కిరీటం పోయిన రావణుడు ఏమైపోయాడు? ఇప్పుడు చూడ్డానికి శిఖరం విరిగిపోయిన కాటుక కొండలా అయిపోయాట. అంజన పర్వతం పర్వతం ఉందిలేండి, అంజనాద్రి అంటాం దాన్ని. అది నల్లగా ఉంటుంది ఆ కొండ, ఆ రాళ్ళన్నీ నల్లగా ఉంటాయి. ఆ కొండ పైన ఉన్న శిఖరం విరిగిపోతే ఎలా ఉంటుంది అలా ఉన్నాడు వీడు. అంటే నల్లగా కాటుకలో ఉన్నాడు, కిరీటం లేదు, దాంతో శిఖరం లేనటువంటి కొండలా అయిపోయాడు అనమాట. తేజస్సు అంతా తగ్గిపోయింది. రావణుడు పుట్టి ఇన్ని వేల సంవత్సరములు గడిచినా ఇన్నాళ్ళు వాడి కిరీటమును మానవమాత్రుడే కాదు దేవతలు కూడా ముట్టుకోలేకపోయారు. ఇంద్రాది దేవతలతో యుద్ధం చేసినప్పుడు కూడా వాడి కిరీటం ఏమీ అవ్వలేదు. మొదటిసారిగా రాముడి చేతిలో వాడి కిరీటం దగ్ధమై కింద పడింది. ఇక్కడ వాడికి 2 సార్లు జరిగింది పరాభవం. మనం చెప్పాం కదా, సుగ్రీవుడి కిరీటం తీసి కింద పారేశాడు. సుగ్రీవుడు మహాపరాక్రమంతో కిరీటం కింద పారేశాడు. అక్కడంటే ఏమరిపాటుతో ఉన్నాడు గనక కింద పారేశాడన్నారు కొందరు. కానీ ఇక్కడ ఏమరిపాటులు లేడే, యుద్ధంలో ధనుస్సు పుచ్చుకొని ఘోరబాణాలు ప్రదర్శిస్తూ వేస్తూ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో ఉండగా ఆయుధాలుండగా కూడా వాడి కిరీటమును నరికి కింద పారేశాడు గనక రాముడు ఎంత పరాక్రమవంతుడో వాడికి అర్థమైందనమాట. వాడు ఎంతో పూర్వం వాడి కిరీటాన్ని సుగ్రీవుడు తండ్రి కింద పారేస్తే నేనేదో హఠాత్తుగా చూసుకోకుండా ఉన్నప్పుడు నా మీద పడ్డావు,
ఏమరిపాట్లో ఉన్నప్పుడు యుద్ధానికి సంసిద్ధంగా లేను, అందువల్ల వానరుడు వచ్చి నా కిరీటం లాగాడన్నట్ట. ఇప్పుడు అలా అనడానికి లేదు. ధనుష్టంకారం చేస్తూ బాణాలు గుప్పిస్తూ యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో కిరీటం కింద పడిపోయింది. అందుకే వాడు తెల్లబోయాడు. దేవతలు పూలవర్షం కురిపించారు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, కృతం త్వయా కర్మ మహత్సు భీమం హతప్రవీరశ్చ కృతస్త్వయాహం. రావణ, నువ్వు ఇప్పటిదాకా చాలామందితో యుద్ధం చేశావు. నీలుడితో యుద్ధం చేశావు, ఆంజనేయుడితో యుద్ధం చేశావు, లక్ష్మణుడితో యుద్ధం చేశావు, ఘోర యుద్ధం చేశావు. అందుకే అలిసిపోయినట్టున్నావు. అలిసిపోయిన నిన్ను ఇంక వేరే బాణాలతో కొట్టి మృత్యుముఖానికి పంపడం ధర్మం కాదు. ఎవరన్నా ఇప్పుడు నేను నిన్ను చంపితే ఆ రావణాసుడు చాలామందితో యుద్ధం చేసినప్పుడు అలిసిపోయి ఉండగా రాముడు కొట్టాడండి అంటారు. అందువల్ల ఇప్పుడు నిన్ను చంపను. లంకకి వెళ్ళు, అలసట తీర్చుకో, తాగవలసినవి తాగు, తినవలసినవి తిను, మళ్ళీ ధనుర్బాణాలు తీసుకుని రథమెక్కిరా, అప్పుడు యుద్ధం చేద్దాం. అలసట తీర్చుకున్నాక నీతో యుద్ధం చేస్తాను, నాతోటే యుద్ధం చేయి, అప్పుడు ఇంకెవరితో యుద్ధం చేయకు. అప్పుడు మన ఇద్దరిలో ఎవరెవరో ఏమిటో తెలుస్తుంది. వెళ్ళిరా. కిరీటం పగిలిపోయి ధనుస్సు లేక రథం కూలిపోయిన నీ మీద ఇప్పుడు నేను బాణప్రయోగం చేయనన్నట్ట. దాంతో ఏం చేయలేక అసలు వదిలేడరా బాబు చాలనుకున్నాడు. ఆ సమయంలో నిజానికి మామూలు సమయంలో అయితే వాడు విజృంభించేవాడే. ఇప్పుడు ఏం చేయలేని దుస్థితిలో ఉన్నాడు కదా. పైగా ఈ బాణాలకి శరీరం కూడా బాగా విఫలం అయిపోయింది, కంపించిపోతున్నాడు. అందుకని బతుకు జీవుడు అని అనుకుని పరుగున లంకానగరానికి వచ్చేశాడు. రావణంతో గుండెల్లో గుచ్చుకున్న బాణం బలాత్కారంగా పెరిగి అవతల పారేశాడు. ఓ మంచం మీద కాసేపు పడుకున్నాడు. కించిత్ కాలం సేద తీర్చుకున్నాడు. కొత్త ఉడికిపోయాడు. వాడికి ఇంచుమించుగా సగం ప్రాణం పోయినట్టు అయిపోయిందిట. అహంకారం తొలగిపోయింది, గర్వం తొలగిపోయింది, భయము కలిగింది. ఇంకక్కడ వానర వీరులంతా రాముడి చుట్టూ చేరారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్నారు. రామచంద్ర, ఏం అద్భుతం, రావణాసురుడి కిరీటం పడగొట్టావు, ధనుస్సు ఎరగొట్టావు, వాడు పారిపోయేలా చేసామన్నారు. ఆ పూటటండి రావణుడు ఇలా పరాభవం పొందగానే, రావణుడు లంకానగరానికి పారిపోగానే వాడు నెత్తి మీద కిరీటం కింద పడడంతో, వాడు ధనుస్సు ఎరగడంతో పాతాళ లోకంలో ఉన్న నాగజాతి వాళ్ళు, ఆకాశంలో ఉన్న దేవతలు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అందరూ హాయిగా నిద్రపోయారట, ఆనందం పొందారట. ఇంతెందుకు, అసలు సముద్రాలు కూడా ఉప్పెంగాయి అన్నారు. సమస్త ప్రాణులకి ఆనందం కలిగిందనమాట. అంతటి దుర్మార్గుడు అవడం వల్ల వాడు లంకలోకి వచ్చిన రావణుడు ఆ తర్వాత మంచం మీద నుంచి లేచాడు, సభలోకి పరిగెత్తాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, తల తడుముకున్నాడు, ఏది కిరీటం అని ఏడ్చాడు, పళ్ళు పటపట కొరికాడు. ఏమి చెయ్యాలో కర్తవ్యం తోచలేదు. అప్పుడు వాడికి కుంభకర్ణుడు గుర్తుకొచ్చాడండి. వెంటనే రాక్షస వీరులారా రండి అన్నట్ట. అందరూ అక్కడికి వచ్చారు. వీడికి జరిగిన అవమానం అంతా చూసి వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు. ఏం జరుగుతుందో రా బాబు అని భయపడంతో ఉన్నారు. అలా భయంతో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, చూచారా రాక్షస వీరులారా, కాలం కలిసి రాక ఏమైపోయాను నేను, మహేంద్రుణ్ణి జయించాను నేను, ఇవాళ ఒక నరేంద్రుడి చేతిలో ఓడిపోయాను. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఇదంతా నేను చేతులారా తెచ్చుకున్నటువంటి కీడని. బ్రహ్మదేవుడు నా తపస్సునకు మెచ్చుకొని వరాలు కోరుకోమంటే దేవదానవ గంధర్వై యక్షరాక్షస పన్నగై అవధ్యత్వం మయా ప్రాప్తం మానుషేభ్యో నయాచితం. బ్రహ్మదేవుడు నా తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, చారణులు ఇటువంటి వారెవరి చేతిలోనూ వరణం లేకుండా వరం ప్రసాదించు. మానవమత్తుడు నన్నేం చేస్తాడు, కాబట్టి మానవుల గురించి వరం కోరనన్నాను. ఇవాళ ఆ మానవుడే నాకు మృత్యు రూపంలో వచ్చాడు. ఇంకొక విషయం కూడా గుర్తొస్తున్నది నాకు. పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన అనరణ్యుడు అనే ఒక మహారాజుతో యుద్ధం చేశాను. ఈ అనరణ్యుడు చాలా గొప్పవాడు ఉండయి, మహావీరుడైన. ఇక్ష్వాకు వంశంలో 3వ తరం వాడిన. ఇతడు బాణుడి యొక్క కొడుకు. ఇక్ష్వాకు వంశంలో బాణుడు ఒకడున్నాడు. ఈ మళ్ళీ బాణాసురుడు కాడు సుమా. ఈ మహాత్ముడు చాలా గొప్పవాడు. అతనితో రావణాసుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో నెత్తిమెత్తన్నాడు. యుద్ధం జరుగుతుంటే కింద పడేసి కాలితో, ఎడం కాలితో తన్ని, హే బోడి మానవా, నువ్వు నాతో యుద్ధం చేయటమా అన్నట్ట. దాంతో అనరణ్యుడు కోపం వచ్చింది. అతడు తపస్యాలి.
యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. నువ్వు వరప్రసాదివి గనక బ్రహ్మవరాల వల్ల విజృంభించి నన్ను తన్నావు. దానికి నేను బాధపడను. నన్ను మానవాధమా అన్నావు, ఎడంకాలతో తన్నావు, అవమానించావు. అది మాత్రం నాకు ఆగ్రహం కలిగిస్తున్నది. నేను తపశ్శక్తి కలిగిన వాడిని, ఇదే నీకు నా శాపం. నా వంశంలో, మా ఇక్ష్వాకు వంశంలోనే ఒక మహావీరుడు పుడతాడు. అతడు దాశరథి అని పిలువబడతాడు. అతడు నిన్ను, నీ మంత్రుల్ని, నీ గుర్రాలని అందరినీ సర్వనాశనం చేసి చంపేస్తాడు. ఇక్ష్వాకు కులనాథేన అనరణ్యేన యత్పుర. మా ఇక్ష్వాకు వంశస్థుడి చేతిలో నీకు చావు తప్పదు అని శపించాడు. ఇది మనకి ఉత్తరాఖండలో వస్తుందన్నమాట. ఇతడికి చాలా శాపాలు ఉన్నాయండి. ఆ అనరణ్యుడు శపించినప్పుడు నవ్వుకుని ఇంకోసారి వాడిని నెత్తి మీద గద పెట్టుకొని చంపేశాను. అంతే తప్ప అతడు తపస్యాలి, అతని శాపం ఫలిస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆనాడు అనరణ్యుడు నాకు పెట్టిన శాపమే ఈ శ్రీరాముడు. ఆ వంశంలో పుట్టి నన్ను చంపడానికి వచ్చాడు అంటే ఇప్పుడు ఒప్పుకున్నాడు, ఇక నాకు చావు తప్పదని. పైగా ఆ శాపం గురించి కూడా చెప్పాడు. ఏమన్నట్ట, నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమా దుర్మతే దుష్టబుద్ధి రాక్షస వంశ అధమా. నిన్ను మా రాముడు చంపుతాడని ఆయన చెప్పాడు. ఆ రాముడు వచ్చాడు. ఇక రెండవ శాపం నాకు. శప్తోహం వేదవత్యా చ యదా సా ధర్షితా పురా సేయం సీతా మహాభాగా జాతా జనకనందిని. పూర్వం నేను వేదవతి అని పేరు కలిగిన ఒక మహాత్మురాలను అవమానించాను. ఆవిడ జుట్టు పట్టుకున్నాను. అప్పుడు ఆవిడ నన్ను శపించి, నేను జనకునికి కూతురిగా అయోనిజిగా పుడతాను, నిన్ను నాశనం చేస్తానన్నది. ఆవిడే సీతగా పుట్టింది. ఆ శాపమే ఇప్పుడు నన్ను వెంటాడుతున్నది. వాడే చెప్తున్నాడు, సేయం సీత మహాభాగ జాత జనకనందిని. ఆ వేదవతే ఈవిడ. ఆ శాపము నాకు తగిలింది. తర్వాత మూడో శాపం ఉమా, పార్వతీదేవి చెప్పించింది. ఓసారి దుర్మార్గుడు కైలాస పర్వతం అంతా పెకలించాడు కదా. పెకలిస్తే శివుడు కాలితో ఒక నొక్కు నొక్కాడు. ఆ నొక్కడానికి ముందే పార్వతి శివుడితో తాండవ నృత్యం చేస్తూ ఉంటే నృత్యం పాడు చేసి, కైలాస పర్వతం పెకలిస్తావా మూర్ఖ, ఒక స్త్రీ నీకు కంటపడుతుంది, ఆవిడ లంకకి తీసుకొస్తావు, కొంక ఆవిడ లంకకి రాగానే నిశ్శంకగా చస్తావు మానవుడి చేతిలో అని ఉమ శపించింది. ఆ శాపం మూడవ శాపం. అది ఫలించిందేమో. నందీశ్వరశ్చాపి. తర్వాత నందీశ్వరుడు శపించాడు. నేను శివుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ నంది కాపలాగా ఉన్నాడు. నేను నందీశ్వరుడిని పక్కకి తోసి లోపలికి వెళ్ళబోయాను. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, లోపల పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యం చేస్తున్నారు అని నన్ను నంది నిరోధించాడు. అప్పుడు నేను కోతిముఖం వాడా అన్నాను. నన్ను కోతిముఖం వాడు అన్నావు కదా, కోతులు వచ్చి నీ లంకానగరాన్ని నాశనం చేస్తాయి, ఆ కోతుల వెంట వచ్చిన నరుడి చేతిలో నీకు సాగు తప్పదన్నాడు ఆయన. ఆ నందీశ్వరుడి శాపము ఫలిస్తోందేమో. రంభ. ఆ తర్వాత రంభ శపించింది. రంభ వల్ల నాకు పెద్ద ఇబ్బంది వచ్చింది. ఒకప్పుడు రంభను కూడా వీడు మానభంగం చేస్తే నలకోబరుడు ఇష్టం లేని స్త్రీ జోలికెడితే నశించిపోతామని శపించాడు. ఆ శాపం అప్పుడు తట్టుకోలేన్నాడు. అప్పుడు ఆ శాపం వాడిని ఏం చేయలేకపోయిందిట. ఇప్పుడు ఆ శాపం కూడా వెంటాడుతోందేమో. వరుణ కన్యక. వరుణుడి కూతురు పుంజికస్థల. ఈ పుంజికస్థల కథ మనం రామాయణంలో యుద్ధకాండంలో ప్రారంభంలో చెప్పుకున్నాం. యుద్ధకాండ ప్రారంభంలోనే చెప్పాం. రావణుణ్ణి ఓ రాక్షసుడు సీతని బలాత్కరించవచ్చు కదా అంటే, ఆ కోరిక నాకు లేకపోలేదు, కానీ ఏం చెయ్యను, వరుణపుత్రిక అప్సరస పుంజికస్థల బ్రహ్మలోకానికి వెడుతూ ఉంటే దాన్ని బలాత్కరించాను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇష్టం లేని స్త్రీ జోలికెడితే, ఏ స్త్రీనైనా నువ్వు బలాత్కరిస్తే నీ తల పగిలిపోతుందని చెప్పించాడు. అప్పటి నుంచి నేను పరస్త్రీ జోలికి వెళ్ళడం మానేశాను, బలాత్కరించడం మానేశాను, ఇష్టపడితేనే స్వీకరిస్తున్నాను అన్నాడు. అదే చెబుతున్నాడు ఇప్పుడు. ఆనాడు పుంజికస్థల వల్ల బ్రహ్మ శపించాడు. ఇంతమంది మహాత్ముల శాపాలు వ్యర్థమవుతాయా? దిక్కుమాలాడికి అన్నీ గుర్తున్నాయండోయ్. సీరియల్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. మన సీరియల్స్ ఏంటి దరిద్రం గుర్తుపెట్టుకోవడానికి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే వరుసగా అనరణ్యుడి శాపం, వేదవతీ శాపం, పార్వతీ శాపం, నందీశ్వర శాపం, రంభ వల్ల నలకోబర శాపం, పుంజికస్థల వల్ల బ్రహ్మశాపం. ఈ శాపాలన్నీ నా మీద పడిపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నన్ను రక్షించండి, లంకానగరానికి కాపలాకాయండి. వీడు పాపాలు చేస్తాట, వాళ్ళు రక్షించాలట. నా తమ్ముడు కుంభకర్ణుడు లేస్తే తప్ప ఇప్పుడు ఈ గండంలో నుంచి బయటికి రాలేను నేను. ఎక్కడ కుంభకర్ణ కుంభకర్ణ అని మళ్ళీ అరిచి మళ్ళీ అంతలోనే ఉన్నాడు. బ్రహ్మగారి శాపం కర్మ కాకపోతే బ్రహ్మశాపం వల్ల వాడు ఇప్పుడే నిద్రపోయాడు. 9 రోజుల క్రితం నిద్రకు వెళ్ళేటవాడు.
ఈ యుద్ధం ప్రారంభించడానికి ముందే యుద్ధానికి వెళ్ళి వాడి నిద్రలోకి వెళ్ళాడు. నేను కుంభకర్ణ సాయం చెయ్యంటే అలాగే అన్నాడు. ఆ ఒక్కరోజు శుభ్రంగా మెలకుగా ఉన్నాడు. తెగ తిని తాగి రక్తం తాగి పడుకుని ఉన్నాడు. ఇప్పటికి 9వ రోజు నిద్రలో ఉన్నాడు. వాడు సరిగ్గా 9 రోజులని చెప్పారండి అక్కడికి. ఒకప్పుడు ఈ దుర్మార్గుడు కుంభకర్ణుడు మహాకాయంతో పుట్టాడు. మిగతా వాళ్ళకి వీడికో తేడా ఉంది. రావణుడు మొదలైనటువంటి వాళ్ళు శరీర బలం కంటే వరబలాలు ఎక్కువ. ఇంద్రజిత్తుది తపస్సు వల్ల వచ్చిన శక్తి, కానీ వీడికి పుట్టుకతో వచ్చిన బలం, సహజ బలం ఎక్కువ. వాడు తపస్సు చేశాడు. రావణునితో పాటు కుంభకర్ణుడు కూడా తపస్సు చేశాడు. తపస్సు చేయడానికి ముందే ఇంద్రాది దేవతలందరూ హడిలిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారట. మహాపర్వతం వంటి శరీరం కలిగిన దుర్మార్గుడు కుంభకర్ణుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు అయ్యాక నువ్వు వరాలు ఇస్తావు. వాడు రోజు లక్షలు వేలు కనిపించినటువంటి జీవులు తినేస్తున్నాడు. చేపలు తినేస్తాడు, మొసళ్ళు తినేస్తాడు, పీతలు తినేస్తాడు, పందులు తినేస్తాడు, నందుల్ని తినేస్తాడు, మనుషులు తింటాడు, దేవతలు కూడా మింగేస్తున్నాడు. కాబట్టి మమ్మల్ని రక్షించమన్నారట ఇంద్రాది దేవతలు. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్న ఈ కుంభకర్ణుడిని తన దగ్గరికి రమ్మన్నాడు. అప్పటికి రావణుడికి ఇంద్రజిత్తుకి వరాలు ఇచ్చేసేళ్ళండి ఆయన. ఒక్క కుంభకర్ణుడికే వరాలు ఇవ్వలేదు. అందుకని కుంభకర్ణుడి దగ్గరికి తీసుకురమ్మన్నట్ట. అప్పుడు కుంభకర్ణుడిని తీసుకొచ్చారు. తీసుకురాగానే వాడిని చూసి కంగారు పడిపోయాడు బ్రహ్మ కూడా. ఓరి నాయనో నీ దుంప తెగ, నేను చూస్తే నన్నే మింగేసేటట్టున్నావు అని కంగారు పడి వెంటనే నువ్వు నిద్రపో అన్నట్ట. అప్పటికే సరస్వతి వాడు నాలుగు మీద చేరిందిలేండి. సరస్వతి కూడా దేవతల ప్రార్థన మీద వాడు నాలుగు మీదకి చేరి, బ్రహ్మదేవ నాకు 6 నెలలు నిద్ర ప్రసాదించన్నట్ట. ఒక 6 నెలలు ఏంట్రా, నువ్వు తలుచుకుంటే 9 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 6 నెలలు నిద్రపో, నువ్వు ఎప్పుడు నిద్రలో పడి ఉండన్నట్ట. అప్పుడు వెంటనే కంగారు పడి రావణుడు, ఇంత బలవంతుడిని నాకు ఇచ్చి వాడికి నిద్ర ఇచ్చేవి ఇదేం అన్యాయం అంటే, వీడికి తోచినప్పుడు అలా మెలుకు తెచ్చుకుంటాడు, కానీ మినిమం మాత్రం 6 నెలలు నిద్రవ్వాలి. ఒకసారి నిద్రలోకి వెడితే 6 నెలల దాకా వాడు గుర్రు పెట్టి నిద్రవలసిందే. 6 నెలల తర్వాత లేస్తాడు. ఈ 6 నెలలు నిద్రలో తినవలసిన తిండంతా ఒక్కరోజు తింటాడు. ఆ ఒక్కరోజే వాడు బలపరాక్రమాలు ప్రదర్శిస్తాడు. తనంత తాను మెలుకు తెచ్చుకుంటే వాడిని చంపడం ఎవడి వల్ల కాదు. కానీ మధ్యలో నిద్రలో ఎవరినైనా వాడిని బలాత్కారంగా లేపితే మాత్రం వాడికి దుర్మరణం తప్పదన్నట్ట. అదిగో ఆ బ్రహ్మశాపం వల్ల వాడు నిద్రపోతున్నాడు. వరాలు పొంది నన్ను రక్షిస్తాడు అనుకున్న తమ్ముడు బాగా గాఢంగా నిద్రపోతున్నాడు. 9 నెలలు, షట్ 6 నెలలు, సప్త 7 నెలలు, అష్టౌచ మాసాన్ స్వపితి రాక్షస, ఒక్కోసారి 8 నెలలు నిద్రపోతాడు. వాడిని లేపండి. ఇప్పటికి సరిగ్గా 9 రోజులు గడిచింది కనుక ఇప్పుడు గాఢంగా నిద్రలోకి వెళ్ళాడు. ఇంకా ఒక 2 నెలలు నిద్రపోతే మాత్రం లేపడం కష్టం అంటండోయ్. 9 రోజుల క్రితం నిద్ర అంటే మన లెక్క ప్రకారం ఒక 9 నిమిషాలు అన్నమాట. కాబట్టి వాడిని లేపండి. వాడిని ఇప్పుడు గుణపాలతో కొట్టండి, ఈటలతో పొడవండి, వాడి మీద ఎక్కేయండి, తొక్కండి, ఎలాగైనా లేపండి. ఇంద్రుణ్ణి కూడా మింగగలిగే శక్తి కలిగిన కుంభకర్ణుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించి నన్ను రక్షించలేకపోతే వాడి శ్రాద్ధానికి ఆ బలం. కాబట్టి ఇప్పుడు సాయం చేయకపోతే వాడు నిద్రపోతే మాత్రమేంటి, చస్తే ఏమిటి, వాడిని లేపండి అనగానే వాడు కొంచెం కంగారు అడ్డారండి. పరమ సంభ్రాంతాహ అంటే కంగారు పడ్డారు. ఎందుకని, వాడు లేవడం, వాడిని లేపడం ఎంత కష్టం వాళ్ళకి తెలుసు. ఇదివరకు కొన్ని ప్రయత్నాలు చేశారు. వాడు నిద్రపోతున్నప్పుడు వాడు లేపడానికి ప్రయత్నించి కొంత చచ్చారు, వేల మంది చచ్చారు. వాడి కాళ్ళ కింద పడి చేతుల కింద పడి చచ్చిపోతే కొంతమంది గురక్కే చచ్చిపోయారట. వాడు గురక పెట్టినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళారా చెవులు పగిలి చచ్చిపోతాను వాడు ఢామ్మని. అందుకని వీళ్ళు ఏం చేద్దామని ఆలోచించి వాడికి రక్తం వాసన తగిలితే మెలకు వస్తుంది అని 10,000 పెద్ద కడవలు తీసుకున్నారు. అవి కడవలు, కొండలు. ఆ కొండ మళ్ళీ మామూలు చిన్న కొండ అనుకోకండి సుమా, ఇంచుమించుగా హాల్ అంత ఉంటుంది ఒక్కొక్క కొండ. అటువంటివి 10,000 కొండల నిండా రక్తం పట్టుకెళ్ళారు. ఎన్ని జీవులు చంపారో. దాంతోపాటుగా పందులు, ఒంటెలు, ఎడ్లు ఇటువంటి వాటిని మాంసం ముద్దల కింద తయారు చేసి చర్మాలు తీసేసి పట్టుకుపోయారు. నరమాంసం కూడా పట్టుకుపోయారు. ఇంకా రకరకాల తినుబండారాలు పట్టుకెళ్ళారు. మంచి గొడ్డుకారం కూడా పట్టుకెళ్ళారు. వాడి కోసం సేవ పచ్చిమిరపకాయలు, ఆమిరపకాయలు, గుంటూరు కారం అంతా అక్కడే పెట్టారు. ఇవి కాక ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూయడానికి సిద్ధపడ్డారట, గంధం వాసన కన్నా లేస్తాడేమోనని. ఇవి సరిపోవు వాడికి. అందుకని కళ్ళు కూడా బాగా ఇష్టం.
మొత్తం ఉభయం తెలుగు రాష్ట్రాల వాళ్ళు తాగేసేటటువంటి మద్యాలన్నీ కొండల్లో పోసేశారు. సరిపోవులండి, మొత్తం భారతదేశానికి సరిపడా కళ్ళు అంతా వాడికే సరిపోతుంది. ఫుల్లుగా కళ్ళు కొండలు కూడా పట్టుకుపోయారు. ఇవన్నీ పట్టుకెళ్ళి వాడికి ఎదురుగుండా లేవగానే కనబడేలా పెట్టారన్నమాట. కళ్ళు కొండలు, నెత్తుటి కొండలు, మాంసం ఖండాలు ఇవన్నీ పట్టుకెళ్ళారు. వాడు అలా పెద్ద కొండ గుహలో పడుకుని నిద్రపోతుంటే అక్కడికి వెళ్ళారట. వాడికి ఈ బిల్డింగులు సరిపోవు, అందుకని వాడికి ఇల్లు కట్టడం ఏ ఇంజనీర్ వల్ల కాదు, ఏదో పద్మాకర్ గారికి ఏంటి రూమ్ ఇవ్వడం, వాడికి రూమ్ ఇచ్చి వాడి చేత పురాణం చెప్పించుకుంటే తెలుస్తుంది. వాడి కోసం పెద్ద కొండ గుహ ఏర్పాటు చేశారట. గుహలో పడుకున్నాడు ఈ బండాడు. ఏకంగా 8 మైళ్ళు పొడుగుంది వాడి శరీరం. అంత పొడుగ్గా పడుకుని చేతులు అలా చాలిస్తే ఆ 2 చేతులు ఎలా ఉన్నాయంటే భయంకరమైన కొండ చిలువల్లో ఉన్నాయి. అక్కడికి వెళుతూ ఉంటే దెబ్బకి కిలోమీటర్ దూరం పడ్డారట కొందరు. ఎందుకని అని గాలి విడిచిపెట్టాడు వాడు. ఆ ముక్కులోంచి వచ్చిన గాలికి పడిపోయారట దూరంగా. తామరాకులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు, అరిటాకులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారట. భీమ నాసాపుటం, అది భయంకరమైన ముక్కు పుటాలు అవి. ఒక్కొక్క ముక్కు కొండ గుహలో ఉంది. ఆ ముక్కుల్లోకి దూరిపోయి మనం దాక్కోవచ్చు, దాగుడు మూతలు ఆడుకోవచ్చు. కానీ దిక్కుమాల ముక్కులు దరిద్రంగా ఉంటుంది అనుకోండి, ఆ చిమిడేదిని. ఇక చెప్పారు శ్వసంతమేవ పన్నగం, కొండ చిలువలాగా బుస్సు బుస్సు అని బుసలు కొడుతున్నాడు వాడు. వాడి శరీరం మీద వెంట్రుకలు కూడా నిక్కబొడుచుకుని ఉన్నాయట. నిద్దట్లో ఉన్నప్పుడు వెంట్రుకలు అలా పైకి లేచున్నాయి. అసలు వెంట్రుకలు చూస్తేనే గుండె ఆగిపోయి దడిసిపోయి చచ్చిపోతారు. మా వాళ్ళకి గట్టిగా బాత్రూమ్ చూస్తేనే దారి పడిపోతూ ఉంటే అక్కడికి వెడితే ఇంకేమవుతారు ఆలోచించండి మీరు ఒకసారి. అలా ఉన్నాడు వాడు. నిద్దట్లో మధ్య మధ్యలో ఆ నోరు తెరిచి అరుస్తూ ఉంటే ఆ నోటిలోంచి వచ్చిన శబ్దాలకి కొంతమంది అని గుండాకి చచ్చిపోయారు. ఆ భయంకర రాక్షసుడు ఎదురుగుండా మేరు పర్వతం ఎత్తున మాంసం రాసిపోశారు, కుండలు పోశారు. ఆ తర్వాత ఏం చేశారట, వాడు చుట్టూ చేరారట. 6 లక్షల మంది రాక్షసులు వాడు చుట్టూ చేరి ఒళ్ళంతా చల్లని గంధం పూశారట. చల్లని గంధానికి మెరుకు వస్తుందని పన్నీరు చల్లారు. హబ్బే వాడు లేవలేదు. కళ్ళు ఇంతంత కళ్ళు కదా, ఓ 50 మంది అటు ఒక 50 మంది ఇది కంటి రెప్పల దగ్గర చేరి కొంచెం కొంచెం లాగి అందులో పన్నీరు వేశారు. మళ్ళీ మన కళ్ళు మూసేశాడు. నోట్లోకి వెళ్ళారు. ఆ నోట్లో చేరి కొంతమంది మళ్ళీ గట్టిగా వాడు ఊపిరి పీల్చుకుంటే కడుపులోకి వెళ్ళిపోతారు. అందుకని నోటి దగ్గరికి చేరి ఆ గాలికి లోపలికి వెళ్లకుండా చూసుకుంటూ ఆ లోపల సోలాలతో దంతాలని పొడిచారు, అరిచారు, భేరీలు వాయించారు, డప్పులు కొట్టారు, సింహగర్జనలు చేశారు. ఏం లేవడం లేదు వాడు. ఇనప రోకళ్ళు, గదలు, అంకుశాలు పట్టుకొచ్చారు, కసాపిసా పొడిచారట. తతో ముసుంఠీరు ముసలాని సర్వే, వీడు దుంపతేగ వాడాక ఏం పుట్టుకో తెలియదు కానండి. రోకళ్ళు పెట్టి బాదారు, అంకుశాలతో పొడిచారు, కదలడు వాడు. ఈలోపు ముక్కు దగ్గరికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు అన్నట్టు వాడు కొన్ని వేల మంది దబ 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 వాడి శరీరం నుంచి తొలుగుండి కిందకి వెళ్ళిపోయారు. కింద పడిన వాళ్ళు కొంతమంది నడువులు విరిగి లేవలేదు. వాడి మీదకి ఎక్కాలంటే కొండెక్కినట్టే, 7 కొండలు ఎక్కినట్టుగా ఉంది వాడి శరీరం. ఇక ఇలా కాదనుకున్నారట వాళ్ళు, మనం ఇలా చేయలేమనుకుని కొన్ని 100 ఏనుగులు తెచ్చారటండోయ్. అశ్వాన్, ఉష్ట్రాన్, ఖరాన్, నాగాన్, జఘ్రుర్ దండకశాంకుశైకి, వరసగా గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, ఏనుగులు వీటన్నిటినీ కొట్టి పైకి ఎక్కించారు. అవి హడిలిపోతున్నాయి వాడి మీదకి ఎక్కడానికి. ఎందుకంటే వాడు ఘూ ఘూ అంటున్నాడు పెద్ద శబ్దం. ఆ శబ్దాలకు ఇవి కూడా హడిలిపోతున్నాయి, సింహాన్ని చూచినటువంటి లేవుల్లాగా. అయినా సరే వాటిని కొట్టి పైకి తోలారు. అవి అటు ఇటు కదులుతూ ఉన్న సమయంలో రోకళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, 1000 ఢంకాలు మోగించారటండోయ్. తతః సహస్రం భేరీణాం, 1000 డప్పులు ఢామ్ ఢిమాల్ ఢుక్కుమని కొట్టారు ఒకేసారి. ఎన్ని చేసినా కదలటం లేదు. కొంతమంది ఏం చేశారట, ఇది కాదని శేషం కరిగించి చెవుల్లో పోశారట. మరికొంతమంది 100 కొద్ది నీళ్లు పట్టుకొచ్చి కడవలతో పోశారు. చెవుల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి నీళ్లు పోశారు, వేడి నీళ్లు పోశారు. మరికొంతమంది సమ్మెటలతో కొట్టారు. వాడి శరీరం మీద ఏనుగులు బాగా అటు ఇటు తిరిగాక ఏమిట్రా పాకుతున్నాయి అన్నాడు వాడు. అనగానే ఏనుగులను కింద పడిపోయి అప్పటి కొంచెం లేచాడు. ఆయన నోరు తెరిచి, వికృతమైన నోరు, ఎదురుగుండా చూశాడు. అప్పుడు వాడు ముక్కులకి అని ఏదో వాసన తగిలింది. వాసన పీల్చాడనమాట, ఎగబీల్చాడనమాట. ఎగబీల్చిన వాడి ముక్కుల్లోంచి ఏదో సువాసన లోపలికి వెళ్ళింది. ఏమిటో సువాసన? నెత్తుటి వాసన. అదంటే వాడికి ఇష్టం.
హా హా అని ఆవులించి చూచిన వాడికి ఎదురుగుండా పెద్ద పెద్ద పందులు చర్మం తీసేసి పెట్టేశారనమాట అక్కడంతే. ఒంటెలు, ఏనుగులు, మేకలు, కుక్కలు, నక్కలు ఒకటి అవన్నీ కనపడ్డాయి. కనబడిన వాటిని చేతులతో రోట్లో వేసుకుని కర్ర కర్ర తినేయడం మొదలుపెట్టాడు వాడు. అసలు వాడికి సంతర్పణ చేయటే ఎలా ఉంటుందో చూడాలనుంది. వాడికి సంతర్పణ చేసి భోజనం పెట్టగలిగిన వాడు కదా అన్నదాత అంటే. వాడికి అన్నం కాదు, దున్నదాత. దున్నలు ఇవ్వాలి వాడికి, అన్నం అక్కర్లేదు. అలా తినేసేట. వరాహాన్ మహిషాంశ్చైవ స బభక్ష మహాబల. వరస్సుగా పందులు, దున్నపోతులు కూడా తినేసేట. మహిషాంశ్చైవ, అందుకే దున్నదాత అవ్వాలి తప్ప వాడికి అన్నదాత పనికిరాడన్నానే. ఇంకా రకరకాల మాంసాలు తినేశాడు. ఇది కాక కొవ్వు కూడా పెట్టేటండి అక్కడ. పంది కొవ్వు, మేక కొవ్వు, కొవ్వంతా కుండల్లో పెడితే కొవ్వు కూడా తాగేస్తున్నాడు. మనం నెయ్యి వేసుకోలేక చచ్చిపోతున్నాం కొవ్వు కొవ్వు అని. వాడు నెయ్యికి కాదు కొవ్వే తాగేశాడు. అందుకని మేధహ అంటే కొవ్వు, కుంభాంశ్చ మద్యం, ఇంకా కుండల కొలది మద్యం తాగేశాడు. మద్యం తాగేట పక్కన కడవ కనపడితే నెత్తురు తాగేవాట. మాంసం, వీడు మామూలు మనిషి కాదని చెప్పాను, మామూలు రాక్షసుడు కాదు, నెత్తురు తాగేయడమే. కొన్ని వేల కడవలు నెత్తురు తాగి, కొవ్వు తాగి, మద్యం తాగి, మళ్ళీ మాంసం తిని, మళ్ళీ నెత్తురు తాగి, మళ్ళీ నీళ్లు తాగి, మళ్ళీ ఇంకోటి ఏదో తింటాడు. సాధారణంగా టీ తాగాక కాఫీ తాగలేం. కొంతమంది టీ తాగి కాఫీ తాగుతారు, కాఫీ తాగాక మజ్జిగ తాగుతారు, మజ్జిగ తాగాక మళ్ళీ పుణుకులు తింటారు. అలాంటి వాడు వీడు. అది ఇది అని లేదన్నమాట. ఏది కనపడితే తాగేయడం, తినేయడమే. ఇంతవరకు వాడు లేచి లేవగానే కంగారు పడి రాక్షసులంతా అటు ఇటు పక్కకెళ్ళి ఇలా ఇలా దొంగల్లా తొంగి చూస్తున్నారు. దొంగల్లాగా తొంగి తొంగి దొంగల్లా చూస్తున్న వాళ్ళంతా వీడు తిండి తినడం చూశారు అనుకోవడం మొదలెట్టారట. సప్పరించుకుంటూ వాడు కూడా ఏమి తిండ్రి అని. అంటే వీళ్ళలో కొంతమందికి ఆకలేసింది కానీ అడిగితే చంపుతాడని చూస్తూ కూర్చున్నారు. వీడన్నీ తిని తృప్తిగా తాగాక అప్పటికి కాస్త నిద్ర మధ్య నుంచి బయటకు వచ్చాడు వాడు. అంత తిన్నాక కొంత జవసత్వాలు వచ్చాయి. కళ్ళు ఇలా నలుపుకుంటూ ఇలా చూశాడు. చూడగానే ఆ తలుపుల దగ్గర ఇక్కడ నక్కి నెక్కున్న రాక్షసులంతా కనబడ్డారు. వాళ్ళంతా దండం పెడుతుంటే అప్పుడు ఆయన కంగారు పడకండి అని అభయం ఇచ్చాట. అక్కడ అండం సాంత్వయామాస అంటే ధైర్యం చెప్పాడు. నన్ను చూచేనా దాక్కున్నారు అంటే, నిన్ను కాకపోతే ఎవరిని చూసి భయపడతావు నాయనా అన్నారట వాళ్ళు. ఏం భయపడకండి. అవును, హఠాత్తుగా 9 రోజులకే ఏమొచ్చిందని లేపారు నన్ను. గాఢంగా నిద్రపోతున్న నన్ను అన్యాయంగా లేపేశారు. మన రాజుగారు క్షేమమేనా? రాజుగారికి కష్టం వస్తేనే నన్ను లేపుతాడని నాకు తెలుసు, అందుకే అడుగుతున్నాను. రావణుడికి ఏం రాలేదు కదా, ఏదన్నా వస్తే నేను చూసుకుంటాను. ఇప్పుడు లేచానుగా. ఈ రావణునికి ఎటువంటి శత్రువైనా సరే వాడిని నేను చంపి అవతల పారేస్తాననగా, మహారాజా నీ దయ వల్ల, దేవతల వల్ల, ఇంకొకళ్ళ వల్ల మన రాజుగారికి భయం లేదు. ఒక మానవ మాత్రుడు రాముడు అనేవాడు లక్ష్మణుడితో వచ్చాడు, చితక్కొట్టేశాడు మన రాజుగారిని. రాజుగారి కిరీటం కూడా విరిగిపోయింది. నిజం చెప్పాలంటే విముక్త రామేణ విముక్త, రాముని చేత విముక్తుడై బయటకు వచ్చాడు, లేకపోతే ప్రాణం పోయేది. అందుకే అతడు కంగారు పడి మమ్మల్ని నీ దగ్గరికి పంపాడు, లేపమన్నాడు. అందుకు లేపాను తప్ప లేతే లేపేవాళ్ళం కాదు అనగానే కుంభకర్ణుడు పళ్ళు పటపట కొరికాడు. విరూపాక్ష, నా సోదరుడికి రావణుడికి ఎంత అవమానం జరిగిందా? ఇప్పుడే నేను యుద్ధానికి వెళ్ళిపోతాను. రాముణ్ణి లక్ష్మణుడిని చంపిన తర్వాతే అన్నగారి దర్శనం చేసుకుంటానన్నట్ట. అబ్బెబ్బెబ్బే, అలా యుద్ధానికి అప్పుడే వెళ్ళకండి, మీ అన్నగారి దగ్గరికి ముందు రండి, వచ్చి ఆయన ఏం చెబితే అది విని తర్వాత శత్రువులు జయించటం న్యాయం అన్నాడు ఈ విరూపాక్షుడు అన్నవాడు. అప్పుడు కుంభకర్ణుడు మహోత్సాహంతో లేచాడు. లేవడంతో కొండ కదిలిపోయింది. దాంతో ఈ పక్కన దాక్కున్న వాళ్ళు మళ్ళీ కింద పడ్డారు. వాళ్ళంతా అతి కష్టం మీద లేచి, వాడు నడుస్తున్నప్పుడు ఎదురుగుండా ఉంటే నిద్రమత్తులో ఉన్నప్పుడు తొక్కుతాడు, పచ్చడైపోతామని ఎవరికి వాళ్ళు తప్పుకున్నారండి. ఒక్కడు ఎదురుగుండా వస్తే ఒట్టనమాట. కొంతమంది పరుగు పరుగును వెళ్ళారు, ఆకాశ మార్గంలో ఎగిరారు. మీ సోదరుడు కుంభకర్ణుడు మేల్కొన్నాడు, మీ దర్శనానికి వస్తున్నాడు అనగానే లోపలికి ప్రవేశపెట్టండి అన్నాడు రావణుడు. అతడు వస్తున్నప్పుడు మామూలు కాలంలో అయితే పైనుంచి ఎగిరి లోపలికి వచ్చేవాడు, కానీ మత్తులో ఉండడం వల్ల ప్రాకారాలు కూలదనుకుంటూ వస్తున్నట్ట. ఆ నిద్ర మత్తులో తూగుతూ వస్తున్నాడు కదా, మధ్య మధ్యలో పెద్ద పెద్ద బురుదులు, కాంపౌండ్ వాల్స్, ఈ కోటగోడలు వాటిని తన్నుకుంటూ వస్తూ ఉంటే అవన్నీ విరిగిపోతున్నాయట. అందుకే మత్తులో ఉన్నప్పుడు వాడు రావడం చాలా ప్రమాదం అన్నారు. అలా వచ్చి రావణుడికి నమస్కారం చేశాట. ఈలోపే రావణుడు, మా తమ్ముడు వస్తున్నాడు, ఎవరక్కడ?
మధ్య కుంభాంశ్చ వివిధాన్, మంచి కళ్ళు కొండలు తండి, రక్తం తండి, ఒంటికి పుయ్యడానికి గంధం తండి అన్నట్ట. వాళ్ళు కొన్ని వేల కొండల మద్యం తెచ్చారు, మళ్ళీ రక్తం తెచ్చారు. ఏది ఇందాక తిన్నదంతా అది బ్రేక్ఫాస్ట్ వాడికి. ఇప్పుడు మళ్ళీ వెంటనే మధ్యాహ్నం భోజనం రెడీ అయిపోయిందనమాట. అందుకనే ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఎంతలోనే వాడు వచ్చాడు. రావడంతో ఇక మళ్ళీ వెనక ముందు కాదు, వాడికి ముందు స్నానం చేయించండి అన్నట్ట. స్నానం చేయించారు, వాళ్ళంతా పన్నీరు పూశారు, గంధం పూశారు. ఆ గంధం పూయకపోతే వాడు శరీరం నుంచి వచ్చే వాసన తట్టుకోలేరు. దరిద్రపు వాసన, పందులు కూడా తింటాడు కదండి, అందువల్ల దిక్కుమాల వాసన వస్తుంది. అందుకని ముందు స్నానం చేయించి మంచి బట్టలు కట్టుకున్నాక వాడు రాగానే ఇదిగో నీ కోసం రెడీగా ఉన్నాయి ఆహారాలు పానీయాలు అన్నారట. పేత్వా ఘట సహస్రేద్వే, విన్నారా మీరు? 2000 కుండల కళ్ళు తాగేట. 2000 కుండలు. మళ్ళీ కొండ అంటే వాడు మొహమ్మండ వాడు కూడా చెప్పాడు, ఇంత కొండ కాదు, ఏకంగా పెద్ద కొండ అన్నమాట, బాణ. అటువంటివి 2000 తాగేట. ఇది కాక రక్తం ఒక 2000 కుండలు తాగాడు. ఇంత తాగితే ఏషత్ సముత్కట మత్త, కొంచెం మత్తు వచ్చిందిట, పెసరు ఉత్సాహం వచ్చిందిట, బలం పుంజుకున్నాడు, కొంచెం నిద్ర మత్తు తగ్గింది. వెంటనే అన్నగారికి నమస్కరించాడు. అన్నయ్య, నీకేమిటి కర్తవ్యం నాకు చెప్పు అన్నట్ట. ఈ రాక్షసుడు మెలకువ తెచ్చుకుని అన్నగారి కోసం కోటలో కడుతున్నాడు కదా, ఈలోపు ఇక్కడ వానరులు చూశారండోయ్. వాడిని చూసి అడిలిపోయి అటు ఇటు పారిపోవడం మొదలెట్టారట. వీడేమో రావణుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంకా యుద్ధానికి కూడా రాలేదు. కానీ ఈ వానరులు అందరూ చూచి హడిలిపోయి, వీడెవడండి బాబు, మహాభూతంలో ఉన్నాడు, వీడు వెడుతూ ఉంటే లంకానగరానికి సంబంధించిన ప్రాకారాలు కూడా విరిగిపోతున్నాయి, లంకంతా కంపించిపోతుంది అని అటు ఇటు పారిపోతూ ఉంటే రాముడు చూచి విస్మయం పొంది, విభీషణ వీడెవడు అన్నట్ట. కోసవు పర్వత సంకాశ కిరీటి హరిలోచన, కోతి కళ్ళతో ఉన్నాడు వీడు, భయంకరాకారుడు వీడు, పర్వతంలో ఉన్నాడు. ఈ లంకానగరాన్ని మేఘం చుట్టినట్టు చుట్టాడు. ఎవడు వీడు? ఇంతటి శరీరం ఉన్న రాక్షసులు ఉంటారని నేను చూడలేదు. కబంధుడిని చూశాను కానీ ఆ కబంధుడి కంటే 1000 రెట్లు పెద్దాళ్ళ ఉన్నాడు వీడు. ఎవడు వీడు అన్నట్ట. అప్పుడు విభీషణుడు నవ్వి, ఇతడు మావాడే, మా అన్నయ్య. రావణాసుడు పెద్దాడైతే వీడు రెండో వాడైతే నేను మూడో వాడిని. మా శరీరానికి వాడి శరీరానికి సంబంధం లేదు. అంతే, కొన్ని చోట్ల అంతేనండి. అన్నగారులకి ఎంత పట్టుంటే తమ్ముడికి ఉండాలనుందే. తమ్ముడు చక్కగా ఇలా సన్నగా ఉండొచ్చు, అన్నగారు కొంచెం లావుగా ఉండొచ్చు. ఏం చెప్తాం, ఎవరు అదృష్టం వాడది. వీడు భయంకరాకారుడు, మధ్యముడు మాకు. ఈతన్ను చూస్తే మృత్యువు కూడా వణికిపోతుంది. మిగతా వాళ్ళకి వీడికో తేడా ఉంది. అన్యేషాం రాక్షసేంద్రాణం వరదాన కృతం బలం, తక్కిన రాక్షసులు వరాల వల్ల బలవంతులయ్యారు. కానీ వీడో ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన భక్షితాని సహస్రాణి సత్వానాం సబహూన్యపి. వీడు పుట్టడంతో 1000 మంది తినేసేట పుట్టిన వెంటనే. అప్పుడు ఇంద్రుడు వీడితో యుద్ధం చేసి ఒక దెబ్బ కొట్టాడు. ఇంద్రుడిని కూడా అవతలకు విసిరేశాడు వీడు. అప్పుడు దేవేంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు వీడి శరీరాన్ని చూచి వణికిపోయాడు. కుంభకర్ణ, నువ్వు లోక నాశనానికి పుట్టావురా, కాబట్టి నువ్వు రేపటి నుంచి చచ్చినవాడు నిద్రపోయినట్టు నిద్రపో అన్నాడు. దాంతో వాడు నిద్రతో బ్రహ్మ దగ్గరే సాగిలపడ్డాడు. రావణాసుడి కాళ్ళ దగ్గర పడిపోయాడు. అప్పుడు రావణుడు కంగారు పడి, మహాత్మా పితామహ, మా అందరికీ వరాలిచ్చి రక్షించవలసిన వాడివి, నువ్వే వీడిని సృష్టించిన వాడివి, తన చేత్తో విషవృక్షాన్ని కూడా పెకలించడు నాటినవాడని విన్నాను నేను. ఒక ఆయన చెట్టు నాటేట, అనుకోకుండా చెట్టు విషవృక్షం అయ్యింది. తన చేత్తో నాటిన కారణం చేత విషవృక్షాన్ని కూడా చూస్తూ చూస్తూ నరకలేరు. తన బిడ్డల్ని ఏ తండ్రినా చంపగలడా? అటువంటిది నీ బిడ్డని ఇతన్ని ఇలా శపించావా? ఇతడు ఎప్పుడు నిద్రపోతుంటే నాకేం లాభం అన్నట్ట. అలా అయితే ఒక మాట, ఈ దుర్మార్గుడు ఎప్పుడూ మెలకుగా ఉంటే లోకాలు నాశనం అయిపోతాయి, అప్పుడు నా సృష్టి ఉండదు. కాబట్టి ఏకేనాహ్నా త్వసౌవేర చరణ్ భూమిం బుభుక్షిత. వీడు 6 నెలలు నిద్రపోయి 6 నెలల తర్వాత ఒక్క రోజంతా 24 గంటలు మెలకుగా ఉంటాడు. ఆ ఒక్కరోజే చాలు. సంక్రుద్ధైవ పావక, అగ్ని లోకాన్ని భస్మం చేసినట్టుగా వీడు కొన్ని వేల మందిని తినిపారేస్తాడు. అంతకంటే ఎక్కువ వీడు మెలకుగా ఉంటే వీడితో తట్టుకోలేం అన్నాడు. అదిగో వాడే వీడు. వీడు ఎన్నో వరాలు పొందినవాడు. వీడికి శాపాలు అలాగే ఉన్నాయి. వీడు వచ్చాడంటే ఇక బొక్కిళ్ళ కింద తినేస్తాడు అందరినీ.
అటుకులు మింగేసినట్లుగా, మరవరాలు నవిలేసినట్లుగా, బఠానీలు మింగినట్టుగా మింగుతాడు. బహుశా రావణుడు ఇందాక నీ చేతిలో చావు దెబ్బతిని కిరీటం కోల్పోయి వీడిని లేపుంటాడు, లేకపోతే వీడిని లేపడం. వీడు మధ్యలో లేస్తే వీడికి చావు తప్పదు. అయినా రామ నీ బాణాల ముందు వీడంతా అన్నట్ట. అప్పుడు పారిపోతున్న వానరులందరినీ సంసిద్ధం చేశారు. ఇప్పుడు రావణాసుడు ఈ కుంభకర్ణుడు ఏం ఆజ్ఞాపించాడో ఆయన యుద్ధానికి రావడం, ఈ విశేష ఘట్టాలన్నీ మళ్ళీ యథాప్రకారం రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం.